హలో వ్యూవర్స్, ఐ థింక్ మేము కిషి క్రూతో చేసిన పాడ్కాస్ట్ మీరు అందరూ చూసే ఉంటారు అని అనుకుంటున్నాం. ఒకవేళ కనుక ఆ పాడ్కాస్ట్ చూడకపోతే ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చూసిన తర్వాత మళ్ళీ సరదాగా ఆ పాడ్కాస్ట్ ఒకసారి చూడండి. ఇందాక మేము ఇంతకు ముందు తీసిన పాడ్కాస్ట్ లో క్రూ కిషి మూవీ తీసేటప్పుడు వాళ్ళు అసలు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, అసలు వాళ్ళు పడిన కష్టాలు ఏంటి, సినిమా కష్టాలు ఏంటి, అసలు వాట్ హ్యాపెండ్ అనేది షేర్ చేసుకున్నారు. ఇప్పుడు బిఫోర్ అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఉన్న కాస్ట్ మేమందరం అసలు ఎలా ఫీల్ అయ్యాం, అసలు వాట్ ఈస్ అవర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ కిషి. అండ్ ఫార్చునేట్ గా నేను కూడా ఈ మూవీలో ఒక చిన్న రోల్ ప్లే చేశాను అనమాట. చిన్నది కాదు, కొంచెం పెద్దదే. బట్ దాని గురించి, ఆ రోల్ గురించి, క్యారెక్టర్స్ గురించి, అసలు మేము ఎట్లా ఎంజాయ్ చేసాం, అసలు ఎట్లా షూట్ చేసాం ఈ కిషి అనే షార్ట్ ఫిల్మ్ ని అనేది మనం కాస్ట్ నుంచి ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ లో విందాం. సో ఇప్పుడు మనం రోహిత్ బ్రో, మీరు ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్వశ్చన్ ఏంటంటే, మీరు స్క్రిప్ట్ అనుకున్న తర్వాత ఈ ఈ కాస్ట్ ని ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు, ఆ ప్రాసెస్ ఏంటి, అసలు ఈ క్యారెక్టర్ కి వీళ్ళు కరెక్ట్, వీళ్ళే సెట్ అవుతారని చెప్పి హౌ డిడ్ యూ ఐడెంటిఫై దీస్ పీపుల్? సో ఫస్ట్ కాస్ట్ అనుకోక ముందు స్క్రిప్ట్ ఉండింది కిషి అని. సో స్క్రిప్ట్ అనుకున్న తర్వాత ఇట్స్ హ్యూజ్ కాస్ట్. ఇంతవరకు మేము చేసిన మ్యాక్స్ ఒక 3-4 క్యారెక్టర్స్ ఉండే షార్ట్ ఫిల్మ్స్ అట్లా చేసాము. సో దిస్ వన్ ఈజ్ లైక్ మొత్తం కనిపించే వాళ్ళందరూ ఉన్నారు, ప్లస్ ఇంకో ఇద్దరు కిడ్స్ కూడా ఉన్నారు. సో ఇంత పెద్ద కాస్ట్, అండ్ దెన్ వీ వాంటెడ్ టు ట్రై ఇట్. ఇది ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అని. అండ్ ఆ టైంలో జస్ట్ ఆ కిషి స్టోరీ రాకముందు వి మెట్ దిలీప్ ఇన్ డాలస్. ఐ థింక్ నువ్వు డాలస్కి వచ్చి ఐ థింక్ స్టార్ బక్స్ గారు కలిసాము. యూ టోల్డ్ అస్ లైక్ ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ ఉంటే చెప్పండి అన్నావు. అండ్ దెన్ అమ్మ కూడా రండి, అక్కడ షూట్ చేసుకోవచ్చు అన్నావు. దెన్ ఐ వాజ్ లైక్ ఐ వాజ్ రైటింగ్ ద స్క్రిప్ట్, అండ్ దెన్ ఇప్పటివరకు చెప్పలేదు నీకు, యూ లుక్ లైక్ ద క్వింట్ ఎసెన్షియల్ హారర్ మూవీ హీరో. టాల్ అండ్ బిల్ట్ అండ్ ప్రాపర్ గా అట్లా మంచి హారర్ మూవీ హీరో టైప్ లో ఉంటాం. సో ఆబ్వియస్లీ కిషి రాసినప్పుడు ద టైమింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్, అండ్ ఐ వాజ్ లైక్ ఓకే, ఐ థింక్ దిలీప్ వుడ్ బి పర్ఫెక్ట్ ఫర్ దిస్ రోల్. అట్లా నేను అనుకున్నాము. యువర్ ద ఫస్ట్ వన్. రవి వాజ్ ద ఫస్ట్ వన్ యాక్చువల్లీ. ఎందుకంటే రవి పక్కనే ఉంటాడు, మీరు స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు, స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు అంతా రవి పక్కనే ఉంటాడు. సో ఆ రోల్ అనుకున్నప్పుడే రవి వాజ్ లైక్ ఓకే, ఇది రవి అయితే సరిపోతుంది కరెక్ట్ గా అని. సో అండ్ దెన్ మెయిన్ లీడ్ అన్నప్పుడు యూ వర్ మై ఫస్ట్ థాట్. అండ్ దెన్ ఎవ్రీ వన్ ఎల్స్ ఎక్సెప్ట్ థింక్ లేఖా అండ్ దీపక్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ టచ్ స్క్రీన్స్ టీమ్. లేఖా వాజ్ పార్ట్ ఆఫ్ కలవై కలిసేవలో చేసింది. అండ్ లేఖ అప్పట్లో డాలస్ లో ఉండేది, కానీ ఇప్పుడు ఐ థింక్ షీజ్ ఇన్ మినియాపోలిస్. సో పర్లేదు, రోలు డైరెక్టర్ గారు మీరు ఒక 1 minute రోల్ అయినా పర్లేదు, వచ్చేస్తాను డాలస్ కి వెళ్ళింది. సరే 1 minute రోల్ కాదులే, పెద్ద రోల్ ఉందని పాపం వచ్చింది. పాపం ఫర్ ద వీకెండ్ షీ కేమ్. అండ్ దెన్ రెస్ట్ ఎవ్రీబడి ఆడిషన్స్, అందరిని ఆడిషన్ చేశాము. అండ్ ఆడిషన్స్ లో నాస్ వాస్ దేర్, అండ్ think we liked her, how the way the way she came across, and her aura adanta nachi we took Nas. And then Vinila, Lavanya, వాళ్ళిద్దరు ఆడిషన్స్ చూసాం, ఇంటికి వచ్చి మరి ఆడిషన్స్ ఇచ్చారు. సో అండ్ లావణ్య గారు షీ ఈజ్ స్టేజ్ ఆర్టిస్ట్. సో అసలు ఆడిషన్ తీసుకునే స్టేజ్ లో కూడా మేము లేము. సో తను వచ్చి నేను చేస్తానన్నప్పుడు ఇట్స్ లైక్ మోర్ దెన్ వెల్కమ్. వాళ్ళు స్టేజ్ లో చేసే వాళ్ళకి షార్ట్ ఫిల్మ్ మూవీస్ నథింగ్. ఈవెన్ టుడే మూవీస్ లో కూడా థియేటర్ యాక్టర్స్ ఆర్ లైక్ వెల్ రెస్పెక్టెడ్. సో ఆ టైప్ లో లావణ్య గారు. సో అండ్ దెన్ రియా అండ్ దర్శ ఆర్ లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, బట్ వాళ్ళకు కూడా అంత విడ్ నాట్ కట్ మెనీ స్లాక్. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసాము. అండ్ దెన్ శాంపుల్ వీడియోస్ పంపించి ఆస్క్ దెమ్ టు డూ వీడియోస్, దే డిడ్ ఇట్, అండ్ దెన్ వి టుక్ దెమ్. సో దాట్స్ హౌ ఇట్ ఆల్ ఫెల్ ఇన్ ప్లేస్. అండ్ దెన్ 2 kids, ఇంకా ఆబ్వియస్లీ కిడ్స్ బయట నుంచి తీసుకొచ్చి చేయడం ఎందుకులే అని my daughter did one role, and Deepak's son he did other role. So that's the whole casting process. Cool bro. So ipudu చెప్పండి. That's the last thing. I was fortunate everything worked out. Okay, we are all eager to watch the output actually. So ipudu సరదాగా మనం I hope everyone remember their names in Kishi. సో ఒకవేళ
టైం తీసుకొని ఒకసారి ఏమైనా స్క్రిప్ట్ చదువుకుంటారంటే చూసుకోండి వెంటనే బిఫోర్ యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, బికాస్ నేను అదే పని చేసా ఇప్పుడే. అందరికి నేమ్ గుర్తుంటాయి కానీ ఐ థింక్ లావణ్య గారికి నేమ్ గుర్తుండదు, బికాస్ దెర్ ఇస్ నో కాంటెక్స్ట్ వేర్ ఆడియన్స్ మనం అసలు పేరు చెప్పాం. బట్ నేను స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు ఐ జస్ట్ గేవ్ దివ్య అని ఇచ్చాను అంతే. స్క్రిప్ట్ ఒకటి తన పేరు దివ్య ఉంటుంది ఫర్ డైలాగ్. ఓకే, మనం ఎక్కడ రిఫర్ చేయము. విల్ స్టార్ట్ విత్ రవి. నీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. జస్ట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండ్ నీ క్యారెక్టర్ గురించి ఎక్కువ, అంటే అందరం లైక్ మన క్యారెక్టర్ గురించి ఎక్కువ ఇన్ డెప్త్ చెప్పకుండా వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది జస్ట్ ఓవరాల్ గా ఆ క్యారెక్టర్ పేరు జస్ట్ ఓవరాల్ గా జస్ట్ టచ్ చేసి వదిలేండి అంతే. అంతే, దట్స్ ఇట్. అంటే కొంచెం డీటెయిల్స్ లోకి వెళ్ళామంటే ఐ థింక్ స్పాయిలర్స్ వచ్చేస్తాయి. సో కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. Yes, Dilip. Thank you for introducing me. హలో వ్యూవర్స్ అందరికి, నా పేరు రవితేజ చెరుగట్టు. కిషి సినిమాలో నేను అభి అనే ఒక క్యారెక్టర్ చేశాను అనమాట. సడన్ ఇప్పుడే గుర్తొచ్చింది నాకు. దిలీప్ అంటాడు కదా, అరే అభి అంటాడు, ఆ డైలాగ్ నాకు మైండ్ అట్లా గుర్తుండిపోయింది అనమాట. సో అట్లాగా అభి క్యారెక్టర్. సో క్యారెక్టర్కి వచ్చేసరికి ఒకే ఒక వర్డ్, రోహిత్ అని కూడా నాకు చెప్పింది, ఒకే ఒక వర్డ్ చెప్పాడు ఆయన. అభి అనేవాడు హ్యాకర్. సో ఈ హ్యాకర్ అనేవాడు స్టోరీలో ఏం చేశాడు, తర్వాత ఏమైంది, ఇదంతా తెలుసుకోవాలంటే 31వ తారీఖు జూలై అంతే. ఓకే, ఆల్ టు నెక్స్ట్ యాక్టర్. పర్ఫెక్ట్. సో నాజ్. Hey, so this is my very first short movie. Basically నాకు ఎక్స్పీరియన్స్ చాలా నచ్చింది. లైక్ క్యామ్ కి ముందు యాక్టింగ్ ఎట్లా ఉంటుంది ఏంటి. సో ఇట్ వాస్ ఫన్ యాక్చువల్లీ. అండ్ ఐ ప్లేడ్ అ రోల్ సాహితి. సో సాహితి కొంచెం సైలెంట్, ఏదో చేయాలి అన్న ఎగ్జైటింగ్, కొంచెం ఆ టైప్ అనమాట. లైక్ ఏంటో చేయాలి అని. సో ఆ క్యారెక్టర్ చేశాను. బట్ ఇట్ వాస్ గుడ్ ఓవరాల్. ఇట్స్ లైక్ different experience and so good. That's it. Cool. Deepak bro. Hi everybody, I'm Deepak Moga. Hi Dilip, thanks for introducing. Viewers andarki namaste. Yeah, as Rohit mentioned, nenu Touch Screens lo paate memu kalsi crew anukochu, production team anukochu, anni chestam kabatti we've been there since inception of Touch Screens. So naaku na role peru kante Sahiti naaz peru gurtuntadi endukante you know when the movie comes. నేను విశ్వక్ అనే క్యారెక్టర్ చేశాను. ఇట్స్ లౌడ్ పర్సన్. నాకు రోహిత్ ఒకే మాట చెప్పాడు, ఒకే డైలాగ్ ప్రాక్టీస్ చేయించాడు. లెట్స్ బి ఆనెస్ట్, మిగతావన్నీ ఫ్లోలో వచ్చేస్తాయి, నువ్వు ముందు అది ప్రాక్టీస్ చేయి, అప్పుడు నీకు గ్రిప్ వస్తుందని. ఇఫ్ యూ అబ్జర్వ్, ముందు ఒక 2 weeks, అంటే మీరు సెట్ మీద చూసినప్పుడు ఉండొచ్చు, ఆ ముందు 2 weeks నేను అలానే బిహేవ్ చేస్తున్నా బయట కూడా. వర్క్ లో కానీ, బయట ఎక్కడన్నా ఎవరన్నా హాంగ్ చేస్తే కార్లో వెళ్ళేటప్పుడు అదే మైండ్ సెట్ లో ఉన్నా నేను. ఇంట్లో కూడా నాకు పడేది, ఏంటి సడన్ గా ఇంత ఈ జోన్ లో ఎలా ఉన్నావు అంటే చెప్తానే ఉండే. వన్స్ షార్ట్ ఫిల్మ్ అయ్యాక ఇంట్లో చెప్పాను అనమాట, ఇది నేను ఆ జోన్ లో ఉన్నాను, సో సారీ అని. సో ఆ జోన్ ప్రిపేర్డ్ మీ ఫర్ ద రోల్. సో దట్స్ ఆల్ అబౌట్ ఇట్. ఆఫీస్ లో అట్లా ఉండే ఎవరు కొట్టలేదా అంట? ఎవరిని అనలేదు కదా, ఊరికే చిరాకు చూపించడం అనమాట. జస్ట్ లైక్ పీపుల్ తోటాలు అట్లాంటివి. మీకు మూవీ చూసినప్పుడు అర్థం అవుతుంది ఆడియన్స్ కి. సో విల్ గో టు దర్శ. మ్యూట్ అన్మ్యూట్. దర్శ అన్మ్యూట్. Hello everyone, hi. My name is Darsha. నేను ఫస్ట్ ఈ క్యారెక్టర్ గురించి నాకు తెలిసింది, అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రావడానికి రీజన్ లైక్ పృథ్వీ అన్న అండ్ దినేష్ అన్న లైక్ నాకు ఫార్ రిలేటివ్స్ అవుతారు. పృథ్వీ అన్న ఇస్ లైక్ క్లోజ్ అండ్ డైరెక్టర్ సార్ కూడా లైక్ అక్కడ వచ్చాక దెన్ మంచి ఫ్యామిలీ ఫీలింగ్ లైక్ అన్న ద్వారా నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది అనమాట. అండ్ లైక్ ఫస్ట్ నాకు ఇలా నువ్వు షార్ట్ ఫిల్మ్ లో చూస్తావా, నాకు ఇది ఫస్ట్ టైం అనమాట నేను చేయడము. సో ఫస్ట్ టైం నన్ను అడగగానే నాకు క్వశ్చన్ మార్క్ అనమాట, నేను చేయగలుగుతానా
and a question, because like I was very scared for acting first of all. Then Rohit anna director sir first maku every day call chesi idi మీ characters అని చెప్పి he rehearsed everyone. I really like confidence అనేది every person లో తీసుకొని వచ్చారు before doing this. అక్కడ వచ్చాక కూడా లైక్ నేను ఫస్ట్ ఎక్కడ న్యూ జెర్సీ నుండి అక్కడ వెళ్ళాను అనమాట. సో అక్కడ వచ్చాక కూడా ఇట్స్ ఏదో లైక్ ఎవ్రీ క్యారెక్టర్ వాళ్ళు ప్రిపేర్ అయిపోయి ఆన్ స్క్రీన్ ఇలా రావడం కాకుండా అందరూ గ్యాదర్ అయ్యి ఎవరెవరి క్యారెక్టర్స్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా చెయ్యాలి అని చెప్పి ఇట్ వాస్ రియలీ వెరీ ఫన్ అండ్ దట్ మూమెంట్. My experience was very good with it. I just loved it, and I definitely know the Kishi output is really good, Ani. So I'm literally waiting for that. Cool, Darsha. Ria? Hi, I'm Ria. My character's name is Priya in the short film Kishi, and this is actually my first short film. And నాకు ఫస్ట్ చెప్పినప్పుడు I seriously thought it was a joke. నన్ను నిజంగా లైక్ ట్రై చేయమన్నారు, ఇలా ఆడిషన్ ఇవ్వమన్నారని. బట్ దెన్ నేను స్క్రిప్ట్ చదివి I like audition ఇచ్చాను, and it felt nice. And దర్శా చెప్పినట్టు అక్కడికి వెళ్ళిన తర్వాత everyone was so nice and friendly, and నాకు చాలా నచ్చింది ఎక్స్పీరియన్స్. And I'm really, really thankful for Rohit Anna for giving me this character. Thank you, Ria. Vinila? Hi everyone, this is Vinila. So na character name వచ్చేసి Adrishta. I live in Dallas. I mean చాలా మంది different places నుంచి వచ్చారు. I think నేను Dallas, Ravi మేము అందరం Dallas. So నాకు నేను రోహిత్ అప్రోచ్ అయ్యాను యాక్చువల్లీ వెన్ హీ కేమ్ ఫర్ కాస్టింగ్ కాల్ అండ్ ఆల్. సో ఫస్ట్ 1 year బ్యాక్ అనుకుంటా నేను వాళ్ళ జిమికి కమల్ సాంగ్ చూసి చాలా నచ్చింది అన్నట్టు నాకు. సో అప్పుడు ఓకే టచ్ స్క్రీన్ ప్రొడక్షన్స్ ఏంటిది అప్పుడు చూసాను నేను. సో అప్పుడే నేను మెసేజ్ చేశాను తను, చాలా బాగుంది మీ సాంగ్, ఇట్స్ వెరీ నైస్. నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నట్టు. ఐ యూస్ టు డూ సమ్ స్టేజ్ షోస్ ఆల్సో ఇండియాలో. సో అలా కాలేజ్లో స్కూల్లో ఇక్కడ వచ్చాక ఆఫీస్లో డాన్స్ ఎప్పుడు చేశాను, కానీ షార్ట్ ఫిలిమ్స్ ఒక్కటి ఇండియాలో చేశాను 5 years బ్యాక్. బట్ ఇట్ వాస్ టోటలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అప్పుడు ఇప్పుడు సెట్ మీద ఇంతమందిని చూసి అసలు ఆ లైట్స్ కెమెరాస్ అవన్నీ చూసి ఐ వాజ్ లైక్ ఓకే. అప్పుడు డౌట్ వచ్చిందండి చేయగలుగుతానా అసలు ఇది ఏంటి అని. సో బిఫోర్ నేను తనని రీచ్ అవుట్ అయ్యి ఆడిషన్స్ అడిగినప్పుడు ఇంటికి వెళ్ళి నేను మాట్లాడాను రోహిత్ తోని. తర్వాత హీ సెండ్ మీ ద స్క్రిప్ట్, చదివాను, ఇన్ని క్యారెక్టర్స్ అవన్నీ చదివి అన్ని చూసి డైలాగ్స్ ఓకే, కానీ మన పర్స్పెక్టివ్ ఇస్ డిఫరెంట్, డైరెక్టర్స్ పర్స్పెక్టివ్ ఇస్ వెరీ డిఫరెంట్, రైట్? సో సేమ్ మనకు అర్థమవుతుందని లేదు స్క్రిప్ట్ చదివినప్పుడు. సో ఐ వెంట్ టు బిఫోర్ మన షూట్ కంటే ముందు ఐ వెంట్ టు హిస్ హోమ్ అండ్ హీ ఎక్స్ప్లెయిన్ మీ లైక్ ఎలా అసలు తను ఎలా అనుకుంటున్నాడు ఈ క్యారెక్టర్ గురించి, ఎలా అనుకుంటున్నారు అసలు, వాట్ ఈస్ దిస్ క్యారెక్టర్, ఎవ్రీథింగ్ హీ ఎక్స్ప్లెయిన్ మీ వెరీ వెల్. సో దాంట్లోని ఇట్ వెంట్ ఇన్ టు మై మైండ్, ఓకే దిస్ ఈస్ వాట్ హీ నీడ్ అని కొంచెం అప్పుడు కరెక్ట్ గా మనకి మైండ్ లో కరెక్ట్ గా అర్థమయ్యి దెన్ ఐ థాట్ ఓకే I thought I did well. ఎట్లా అందరూ ఏమని పిలిచేవాళ్ళు అదృష్టాన్ని? అదృష్ట ఒకటే నేమ్ కదా, మహానటి. తను ఇంటికి చేస్తున్నప్పుడు తను అన్నారు అన్నట్టు, ఓకే ఇక్కడ ఇలా ఇలా కావాలి ఇలా కావాలి అని. ఓకే నేను సెట్ లో టాక్ అబౌట్ ఇట్. ఆ టెన్షన్ ఉండేది. ఆడిషన్స్ అయిపోయినాయి, తను రిహార్సల్స్ వస్తుంది, ఇంటికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రూషియల్ సీన్స్ వచ్చినప్పుడు మిగతా సీన్ డైలాగ్స్ చెప్తుంది బానే, క్రూషియల్ సీన్ వచ్చినప్పుడు అర్థమైపోయింది సెట్ లో చేస్తాను అంటుంది. అంటే అమ్మాయికి నిజంగా కాన్ఫిడెన్స్ తో చెప్తుందా? ఇంత షై ఉంటే సెట్ లో ఇంతమంది కాస్ట్ మధ్యలో ఎట్లా చేస్తుంది అనే టెన్షన్. కానీ చూసేవాళ్ళు కొన్ని సీన్లు చింపేసింది బ్రో. కొన్ని సీన్లు ఐ థింక్ మేము అక్కడ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ మేము చూస్తుంటేనే ఇట్ వాస్ లైక్ షీ డిడ్ రియల్లీ వెల్. సో చూస్తున్నాడు, ఓకే తను చేయకపోతే నన్ను తిడదాం అని వెయిట్ చేశారు. తిట్టేది ఏం లేదు, ఇంకా సెట్ మీదకి వచ్చి తిట్టేది ఉండదు, ఇంకా ఏదో చేయించుకుంటాను.
కూల్ గా వెనిలా నీ with everyone, like అందరూ very jovial గా, everyone was like, you know, అసలు మనకు భయం ఫీలింగ్ రాకుండా everyone was like very helpful, డిస్కస్ చేసినప్పుడు కానీ అంత ఫన్. It was very fun. 3 days was super fun. నైస్. యా, అది ఆ ఫన్ పార్ట్ గురించి కూడా మనం మాట్లాడదాం నెక్స్ట్ ఇన్ ద నెక్స్ట్ క్వశ్చన్స్. మనం ఆ ఫన్ పార్ట్ గురించి టచ్ చేద్దాం. సో లేఖ. యా, హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ లేఖ. ఈ షార్ట్ ఫిలిం లో నా రోల్ నేమ్ అను. సో బేసికలీ ఐ నో రోహిత్ గారు, దినేష్ గారు అండ్ పృథ్వీ ఫ్రమ్ కలవై కలచావే. సో ఐ నో దట్ వర్కింగ్ విత్ దెమ్ విల్ బి వెరీ ఫన్, సూపర్ ఫన్ యాక్చువల్లీ. చాలా ఎంజాయ్ చేసాం లాస్ట్ టైం when I was in Texas, ఆ షూట్ లో. So when I got to know about this casting call, I was like, ఏ రోల్ అయినా పర్లే, I'm ready to come from Minnesota to Texas. And Rohit garu finally, yeah, you can choose among these roles, నీకు ఏది చేస్తావు అని చెప్పి నాకు ఆప్షన్ ఇచ్చినప్పుడు I was like, yeah, I want to go with this role, like something more interesting అని నాకు అనిపించింది. Yeah, definitely watch it on July 31st. సో కంప్లీట్ గా నా క్యారెక్టర్ కి నేను చేసిన రోల్ కి కంప్లీట్ ఆపోజిట్ ఉంటది. And I'm not gonna reveal it now. So that's it. And it was really good working with everyone. Thank you, Lekha. Lavanya garu. Hello. Na per Lavanya andi. నేను Dallas నుంచే. First of all, I would like to thank Rohit and Dinesh for giving this opportunity. So ఇది నా first short film actually. So I've been doing a lot of theater plays for about nearly some, I don't want to say years. So I know I do look old, especially in front of you all young people, but still I don't want to say the years. But I've been doing stage theater for a while. So, and camera and stage is entirely different actually. It's entirely different. I really wanted to experience it, and thankfully Rohit was, very kind enough to take me to this particular role. Thank you, Rohit, for that. And thank you for accepting me. No, it's my pleasure. Experience ki doing a short film with the newcomers like us. Like, thank you. You ledandi babu, asalu meer ivvadame chaala goppa. Thank you. And in fact, I am so impressed with the way he was so organized, right? Like, as a director, yes, he has to carry the vision, and he was entirely ready from start to end. Etla carry cheyali deenni anedi anki complete clear vision undindi, and that is very, very commendable actually. And I really appreciate like prati scene ki, prati character, prati dialogue ela cheppali enti ane. So it's a great experience, and do watch us on 31st and don't miss us, please. Thank you, Lavanya garu. So finally I'll talk about my character. Actually ga na character peru Vishal. సో బేసిక్లీ సినిమా పిచ్చ చూసే వాళ్ళందరికీ దే నో మీ ఇన్ అ వెరీ డిఫరెంట్ యాంగిల్. సో నాకు సినిమా పిచ్చ వీడియోస్ అనగానే ఒక టైప్ ఆఫ్ మ్యానరిజం, ఒక టైప్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్ అవన్నీ ఉంటాయి. సో బట్ ఐ వాజ్ యాక్చువల్లీ వాంటింగ్ టు ట్రై సంథింగ్ న్యూ అనమాట. ఏదైనా కొంచెం డిఫరెంట్ గా చేద్దాం, మెయిన్ గా షార్ట్ ఫిల్మ్ ఏదైనా చేద్దాం, యాక్ట్ చేద్దాం అది అని. సో రోహిత్ బ్రో ఒకసారి ఇట్లా ఈ క్యారెక్టర్ ఉంది అని చెప్పినప్పుడు ఐ వాజ్ ఎక్సైటెడ్, యా బాగుంది క్యారెక్టర్ అని. అండ్ ద మెయిన్ ఛాలెంజ్ వాజ్ ఏంటంటే నా సినిమా పిచ్చ మేనరిజం ని సెటిల్ డౌన్ చేసుకొని రోహిత్ బ్రో చెప్పినట్టు ఆ క్యారెక్టర్ లోకి రావడం వాజ్ క్వైట్ అ ఛాలెంజ్ అనమాట. సో అప్పుడు సెట్ మీద కూడా డైలాగ్ వచ్చేటప్పుడు రోహిత్ బ్రో యూస్ టు సజెస్ట్, అంటే ఆ మేనరిజమ్స్ వస్తున్నాయి చూసుకో, నాట్ టు దట్ ఎక్స్టెంట్ అంటే వి అగైన్ ఐ యూస్ టు టోన్ ఇట్ డౌన్. అండ్ ఓవరాల్ ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు యాక్చువల్ గా మేము డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ యుఎస్ నుంచి వచ్చాము. వి కేమ్ ఫ్రమ్ లైక్ నేను ఒమహా నుంచి వచ్చాను, సమ్మన్ కేమ్ ఫ్రమ్ మినిసోటా, సమ్మన్ కేమ్ ఫ్రమ్ జెర్సీ. సో వి ఆల్ కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్. అండ్ ఎంత 3 days షూట్ చేసాము, అండ్ ఇట్ వాజ్ అల్టిమేట్ ఫన్. అండ్ ఐ మేడ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. మంచి గ్యాంగ్ తయారైంది. బట్ వీ కుడెంట్ గెట్ టైమ్ టు స్పెండ్ ఆ 3 days ఫుల్ టైట్ స్కెడ్యూల్ ఉండడం వల్ల అంత ఓన్లీ షూట్ వర్క్ మాత్రమే పరిమితం అయిపోయాం. సో ఇప్పుడు యాక్చువల్ గా రోహిత్ బ్రో ఫస్ట్ మీకు ఆ డైలాగ్స్ పంపించి మీ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఒక్కొక్కళ్ళ ఫస్ట్ రియాక్షన్ ఏంటి, ద వెరీ ఫస్ట్ రియాక్షన్? సో నా టు మేక్ ఇట్ ఈజీ నేను నా రియాక్షన్ చెప్తాను. నాకు పెద్ద స్క్రిప్ట్ పంపించారు. ఐ థింక్ ఇట్ ఈస్ ఫ్యూ పేజెస్, మంచి
బండిల్ లా ఉంది స్క్రిప్ట్. 30 pages. అది ఓపెన్ చేసిన తర్వాత ఐ వాజ్ ఫస్ట్ నా ఎక్సైట్మెంట్ కి నేను నా డైలాగులు ఎక్కడెక్కడ ఉన్నాయా అని చెప్పి ఐ వాజ్ స్క్రోలింగ్ త్రూ అనమాట. సో కొన్ని చోట్ల డైలాగ్స్ చూసాను నేను. సర్లే ఓకే, చిన్న రోలే, మరి అంత పెద్ద రోల్ ఏం కాదు కదా, సర్లే కొన్ని డైలాగ్స్ ఉన్నాయిలే అని వదిలేశాను. ఆ తర్వాత స్క్రిప్ట్ రీడింగ్ సెషన్ అప్పుడు మాత్రం నాకు లెందీ డైలాగులు, బాబు ఇవన్నీ ఎంత ఉన్నాయంటారా బాబు ఒక్కొక్క డైలాగ్, మళ్ళీ డిఫరెంట్ షార్ట్స్, ఇవి ఎట్లా పుల్ ఆఫ్ చేస్తాంరా అన్న కైండ్ ఆఫ్ ఒక చిన్న ఫియర్ ఉంది. బట్ ఐ థింక్ ప్రాక్టీస్ సెషన్స్, మనకి రీడింగ్ సెషన్స్ ఏవైతే అయినాయో, ఐ థింక్ దోస్ హెల్ప్డ్ us a lot in order to get the tone, get into the character, ఆ డైలాగ్ అలవాటు అవడానికి. కానీ బట్ ఇది అంటే ఐ థింక్ ఎవ్రీబడి నౌ నో, ఇంతకు ముందు పాడ్కాస్ట్ చూసినా ఇప్పుడు చూసినా, దిస్ ఇస్ అ హారర్ థ్రిల్లర్ సార్ట్ ఆఫ్ జానర్ అన్నమాట. సో అటువంటి జానరాలో అంత ఇంటెన్స్ స్క్రిప్ట్ లో యాక్ట్ చేయడం ఇస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎలా పుల్ ఆఫ్ చేస్తామా అని ఫియర్ ఉండేది. బట్ ఈవెన్ నౌ ఐ జస్ట్ వాంట్ టు సీ ఆన్ 31st అసలు did I do justice to that character or not అనేది 31st ఒకసారి చూసుకొని అప్పుడు కొంచెం సాటిస్ఫై అవ్వాలన్నమాట. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ ద మూవీ ఆన్ 31st. సో విల్ go from Vinila. యా, మీరు అన్నట్టు తన స్క్రిప్ట్ పంపించినప్పుడు ఫస్ట్ లైక్ సేమ్ నేను మన క్యారెక్టర్ డైలాగ్స్ ఏమున్నాయా అని చెప్పి ఆతృతగా చూసాను. సో కొన్ని డైలాగ్స్ కానీ కొన్ని చాలా లెంతీ డైలాగ్స్ అన్నట్టు. సో ఐ వాస్ థింకింగ్ లైక్ నిజంగానే అంత డైలాగ్ గుర్తు పెట్టుకొని మళ్ళీ చెప్పగలనా, అసలు మళ్ళీ రిపీట్ చేయగలనా అంత పెద్ద డైలాగ్ అని అదొకటి బాగా అనిపించింది అన్నట్టు. సో నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఒక డైలాగ్ నాకు ఇచ్చారు, లైక్ టు డూ ఆడిషన్. సో అదే డైలాగ్ ఇందులో ఉందన్నట్టు, సేమ్ ఒక డైలాగ్, అదే అన్నిటికంటే బిగ్గెస్ట్ డైలాగ్ అన్నట్టు. ఇట్స్ లైక్ ఫస్ట్ డైలాగ్స్ బై హార్ట్ చేయాలి. రోహిత్ చెప్పారండి ముందు డైలాగ్ బై హార్ట్ చేయి ఫస్ట్, తర్వాత రిహార్సల్ ఐ టెల్ యూ వాట్ ద క్యారెక్టర్ అండ్ ఎవ్రీథింగ్. సో రిహార్సల్కి వెళ్లే ముందు బాగా బై హార్ట్ చేసి డైలాగ్స్ అన్ని బై హార్ట్ చేసుకొని గుర్తు పెట్టుకొని అప్పుడు రిహార్సల్కి వెళ్ళాక దెన్. కాకపోతే కొన్ని ఏంటంటే నేను చెప్పినట్టు స్క్రిప్ట్ చదివినప్పుడు కొన్ని మనం ఇమాజిన్ చేసుకునే విధానం కొన్ని డిఫరెంట్ గా ఉంటాయి. బట్ రోహిత్ తను చెప్పినప్పుడు చాలా క్లారిటీగా అర్థమైనట్టు. ఓకే, తన పర్స్పెక్టివ్, తన విజన్ అప్పుడు బాగా అర్థమైంది. అప్పుడు అనిపించింది ఓకే, ఒక్కొక్క క్యారెక్టర్ చాలా డీటెయిల్డ్ గా ఎలా ఒక్కొక్క డైలాగ్ లో ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు తను. అది చాలా హెల్ప్ అయింది. తను రిహార్సల్ లో తను ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేశారో అది చాలా హెల్ప్ అయింది. అప్పుడు క్యారెక్టర్ ప్రాపర్ గా ఇమాజిన్ చేసుకోగలిగాం అసలు యాక్చువల్లీ మైండ్ లో. కూల్. రవి మ్యూట్ లో పెట్టి కూర్చుని దాని నుంచి వాట్సాప్ టింగ్ నడుస్తాం ల్యాప్టాప్ లో. సో ఇది అంటా ఉంటారు కదా ఈ ఆడియో రిలీజ్ లో ట్రావెల్ చేసామని చెప్పి. అలాగా రోహిత్ అన్న మాకు స్టోరీ ఎప్పుడో చెప్పాడు పాప. ఆయన ఈ పృథ్వీ అన్నే ఉంటాడు క్రూ కాల్ లో అన్నాడు కదా, ఇట్లా రివిజన్లు 4-5 రివిజన్లు అయినాయి అని చెప్పి. అలా రివిజన్లు అయ్యి మొత్తం అన్ని వింటా వచ్చాను. కానీ ఫస్ట్ టైం విన్నప్పుడు మాత్రం చాలా ఎక్సైటింగ్ అనిపించి అప్పుడు కాస్త లిబర్టీ ఇచ్చారన్నమాట. అప్పుడు ఏంటంటే పృథ్వీ కూర్చుని మంచి ఒక రివిజన్ తరా నీ ఇష్టమైన రివిజన్ తో అంటే, ఇక నేను పృథ్వీ ఇద్దరం కూర్చుని కాస్త పృథ్వీ ఒక లైన్ అనుకున్నాడు, నేను సేమ్ లైన్ మీద ఇంకా ఏదో యాడ్ చేసి కాస్త క్రియేటివ్ గా చేద్దాం ఏదో కదా. మర్చిపోయా, యాక్చువల్లీ పృథ్వీ అండ్ రవి సేమ్ లైన్ మీద ఇంకొక స్క్రిప్ట్ రాశారు. అది రోహిత్ అని మాకు చెప్పారు అనమాట. ఏంటంటే అది టీమ్ టచ్ స్క్రీన్స్ మొత్తం ఒక లైన్ అనుకున్నాము. లైన్ అనుకుని దీని మీద ఎట్లా స్క్రిప్ట్ రాయాలి అనేది. సో అప్పుడు నేను ఒక స్టోరీ రాశాను అండ్ దెన్ రవి అండ్ పృథ్వీ ఒక స్టోరీ రాశారు. తొక్కేసాం ఆబ్వియస్లీ. చెప్దాం అనుకున్నా సెకండ్ పృథ్వీ తొక్కేసాడన్న స్టోరీ అది. బెస్ట్ రోహిత్ అనేది వర్షన్. అంటే అది ఎస్ అని చెప్పినా నో అని చెప్పినా అదే బెస్ట్. కానీ ఫస్ట్ టైం ఆయన లైన్ చెప్పడం మాత్రం వెరైటీగా అనిపించింది. వెరైటీగా అంటే అరే అవును కదా, ఇంత ఇది కామన్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, బాగుంది, యూనిక్ గా, మంచి దీని చుట్టూ మంచి డ్రామా ఒకటి సెట్ అయ్యి కాస్త మంచి డైలాగ్స్ పడితే మాత్రం ఐ థింక్ ఇట్ విల్ బి గుడ్ ఎంటర్టైనర్ అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. ఇంకా మేమేదో మా కృషి మీద చేస్తా ఉన్నాం, ఇంకా ఆయన ఏదో చేసి ఆయన ఫైనల్ స్క్రిప్ట్ వచ్చేసరికి లైక్ గుడ్, చాలా నచ్చింది. వెంటనే అన్నారనమాట, రవి ఒక హ్యాకర్ క్యారెక్టర్ ఉంది చేయాలి అంటే, ఇక నా నార్మల్ ఫీలింగ్ ఓవర్ ఎంతూజియాజంతో వచ్చి నేను మొత్తం ప్రిపేర్ అయ్యి హ్యాకర్ అంటే ఏంటి అది ఇది అని చెప్పి ఆలోచిస్తా ఉంటే రోహిత్ వచ్చి ఇదిగో అంత వద్దు నేను చెప్తాను హ్యాకర్ అంటే ఏంటో అని చెప్పి ఆయన హ్యాకర్ 4-5 క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చి ప్రిపేర్ అట్లా ప్రిపేర్ అయ్యి చేశాను అనమాట.
కానీ ఫస్ట్ టైం మాత్రం లైన్ విన్నప్పుడు I felt surprised. And I think that is the same surprise that I will see on everyone's faces when they watch the film. And surprise carry అవుతుంది కూడా. ఇది నాట్ జస్ట్ సినిమా చూసిన వెంటనే సర్ప్రైజ్ అయిపోయింది ఇంకా అయిపోయింది మర్చిపోయామని కాదు, క్యారీ అవుతుంది కూడా. సో ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసుకోవాలంటే మళ్ళీ 31వ తారీఖు జూలై. కూల్. దీపక్ బ్రో? యా, యాక్చువల్లీ స్క్రిప్ట్ తో ట్రావెల్ చేసాను. మంచి పాయింట్ చెప్పాడు రవి. ఈ స్క్రిప్ట్ నిజంగానే ట్రావెల్ చేసాం. రిఫైన్మెంట్లు, కన్ఫైన్మెంట్లు, మళ్ళీ అడిషన్లు, సబ్ట్రాక్షన్లు చాలా జరిగాయి. రాస్తున్నప్పుడు కూడా రోహిత్ చెప్తాడనమాట, ఓకే నేను ఈ లైన్ మార్చాను చదవండి. సో మేము మొత్తం రీడ్ చేసి మళ్ళీ మా గ్రూప్ లో కోర్ టీమ్ గ్రూప్ అన్న వాట్సాప్ గ్రూప్ లో ఉంటది, అప్పుడు చెప్తాను అనమాట, ఓకే ఇది ఇక్కడ ఇది చూసుకోవచ్చు అని. లేదా మేము కలిసి కాల్ తీసుకున్నప్పుడు కూర్చొని మాట్లాడతాం అనమాట, ఇక్కడ కొంచెం లో అవుతుంది లేదా ఇక్కడ డ్రామా కావాలి అలా. మొత్తం మీద అనుకుంది మాత్రం ఈ విశ్వ క్యారెక్టర్ ఎవడో కానీ వీడికి గట్టిగానే ఉంది అనుకున్నాం. రాసేటప్పుడు కూడా ఎవడు చేస్తాడో కానీ కొంచెం బలంగా ఉంది అనుకున్నాం. ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ నాకు వచ్చింది చెయ్యాలి అన్నప్పుడు. That has a spark. Actually, Deepak is my cousin. So basically, నేను సెలెక్ట్ చేయలేదు దీపక్ ని. దీపక్ వాజ్ లైక్ దినేష్ సెలెక్షన్. దినేష్ వచ్చి ఈ యాంగిల్ ఉంది దీపక్ లో, ఇది వాడదాం, ఆ రోల్ కి సరిపోయిన యాంగిల్ దీపక్ లో ఉంది, వాడదాం. నీకు తెలియదు అంతే, నువ్వు వాడి క్లోజ్ గా చూస్తున్నావు కాబట్టి నీకు తెలియదు, కానీ ఈ యాంగిల్ దీపక్ లో ఉంటుంది, వాడదాం అంటే దట్స్ వెన్ వి ట్రైడ్. సో అనుకున్నట్టు యాక్చువల్గా నేను షో ఆఫ్ చేయలేదు, ఎప్పుడు బయట చూపించను. చాలా దగ్గరగా ఉన్న వాళ్ళకి అది 2-3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఆ స్పార్క్. సో దాన్ని దినేష్ అన్నేమో ఇది చెయ్యాలి నువ్వు అన్నాడు. ఐ వాజ్ లైక్ ఏమంటావు నువ్వు మరి అలా అంటే, లేదు నువ్వు అన్ని పక్కన పెట్టి అదే రోల్ అనుకో, దాంట్లో ఉండిపో అన్నాడు. దట్ హెల్ప్ యాక్చువల్లీ. థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ మీ. రోహిత్ కూడా నమ్మాడు. చేసిన తర్వాత మామూలుగా రోహిత్ బాగా చేసావు బాగాలేదని చెప్పడు, ఓకే అంటాడు. ఈసారి మాత్రం బాగుంది అంటాడు. దట్ వాజ్ లైక్ షార్ట్ తర్వాత ఇంక నేను ఏం చెప్తాను చెప్పి, ఆ ఇంట్రో షార్టే అసలు వివత్సంగా వచ్చింది. అసలు ఆ షార్ట్ చేసినప్పుడు మేము అందరం యాక్టింగ్ మర్చిపోయి దీపక్ నే చూస్తాం కదా, తన్నే చూస్తాం అందరం. ఇట్ వాజ్ లైక్ లీడ్ చేశారు అక్కడ కంప్లీట్ గా. అసలు వాజ్ లైక్ షాక్డ్ అందరూ. యాక్చువల్లీ మీ క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత ఒక సార్ట్ ఆఫ్ ఎనర్జీ బ్రో, అది అంటే ఒక్కసారి మీద వచ్చిన తర్వాత ఆ టైమింగ్ కూడా అలా పడినట్టుంది కరెక్ట్ గా. అప్పటి నుంచే కొంచెం మన షార్ట్స్ కూడా కొంచెం ఇంటెన్స్ షార్ట్స్ స్టార్ట్ అవడం, దానికి కరెక్ట్ స్టార్ట్ మీరు ఇవ్వడం, ఆ జోష్ అట్లా క్యారీ అయిపోయింది అనమాట. ఐ థింక్ మనం మిడ్-నైట్ 2 o'clock 3 o'clock కి షూట్ చేసినా కూడా ఐ థింక్ వివర్ ఇన్ దట్ జోష్. కరెక్ట్. సో నెక్స్ట్ లావణ్య గారు మీరు చెప్పండి. ఏంటంటే సారీ వెల్ యాక్చువల్గా రోహిత్ ఏం చేశారంటే నాతో వర్క్ షాప్స్ విడిగా పెట్టారు కదా మీరు మీ ఇంటికి పిలిచి. సో ఇట్స్ రోల్ ఆఫ్ అ మదర్. నేను అంతకుముందు చెప్పాల్సింది ఇప్పుడు చెప్తున్నాను, నేను ఎప్పుడు లేటే. సో అదేంటిది రోల్ అది ఇంటికి వెళ్ళి రిహర్స్ చేస్తున్నప్పుడు కూడా. సో యాజ్ ఐ సెడ్ లైక్ థియేటర్ అండ్ షార్ట్ మూవీస్ ఆర్ డిఫరెంట్. So and even audition appudu kuda I didn't impress you the first time, right? Like I had to like really say what is that you're looking for, like how is the mother character. I had no idea about this is a horror movie or like this is what kind of a movie is this or anything of that sort. So yeah, not impressed ante not with the acting, just language okati koncham English kavali ani అంటే పదే ట్రెండ్ నడుస్తుంది కదా. Yeah. ఇవి చూస్తుండే నేను, నాకు అసలు ఏమైనా తెలుగు వస్తుందా, అక్కడ ఎంత మధ్యలో ఎక్కడో వస్తుంది మధ్యలో, ఇప్పుడు వచ్చింది అప్పుడు తెచ్చింది టైప్ లో. సో బట్ ఇన్ ఎనీ కేస్ అప్పుడు కొంచెం మరీ థియేటర్ జోన్ లో ఉన్నాం కదా, తెలుగు ఫ్లో అవుతుంటుంది. బట్ ఎనీవే తను తీసుకొచ్చి 2-3 సార్లు చెప్పించి, లేదండి మీరు ఇంకోసారి ట్రై చేయండి. నాకు అసలు ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చేసిందంటే ఒక పాయింట్, ఇది ఏంటి రావట్లేదు, కావాల్సింది రావట్లేదండి ఆ టైం సచ్ అది. కానీ బట్ ఇన్ ది ఎండ్ ఇట్ వాస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. నాకు వాట్ ఐ రియలీ లైక్ దిస్ ఆన్ ద డే సెట్ మీద ఉండింది, ద వే టు మీ ఇట్ వాస్ థ్రిల్లింగ్. సో చాలా బాగుండింది అది. ఐ లైక్ ఇట్. యా, అండ్ సేమ్ షాట్ మీరు సెట్ మీద యూ జస్ట్ డిడ్ ఇట్ లైక్ కేక్ వాక్, అసలు రీటేక్ ఏం లేదు. సో యూ జస్ట్ డిడ్ ఇట్. మీరు అందరూ దేవర్ లైక్ వాళ్ళు ఎంత నిద్రలో ఉన్నా, ఐ థింక్ వీ షాట్ ఇట్ లైక్ వెరీ లేట్ రైట్ ఆ రోజు కూడా.
Yeah. 12 అయిపోయింది. ఆ రోజు 12 2 అయిపోయినట్టుంది ఫస్ట్ డే ఆన్ ఫ్రైడే. 12:30 పడింది. You remember it was so cold that day? Oh, that's my husband actually. Sorry. So it was so cold, right? Like chala chalestundi aa roju. It was raining and cold, correct. What a experience, right? You will always remember horror cinema ki correct apt set anamata manaki. So yeah, thank you Lavanya garu. Darsha, unmute లో సారీ. దర్శ గురించి నేను చెప్పాలి. నేను యాక్చువల్లీ దర్శ ఆడిషన్ పంపించినప్పుడు, ఆడిషన్ కి డైలాగ్ పంపించినప్పుడు కలవే కలిసేవేలో ఒక డైలాగ్ పంపించాను, ఎమోషనల్ డైలాగ్. సో ఫర్ మీ దర్శాస్ క్యారెక్టర్ వాజ్ లైక్ యాంకర్. సో ఈ స్క్రిప్ట్ లో ఎవ్రీబడి ఫస్ట్ లో ఉండే వాళ్ళందరూ యూ గైస్ లైక్ హ్యావ్ అంటారు, మీ క్యారెక్టర్ గ్రాఫ్ లో వేరియేషన్స్ ఉంటాయి. యు ఆర్ లైక్ నైస్ ఇన్ వన్ సీన్, దెన్ యు ఆర్ బికమింగ్ యాంగ్రీ ఇన్ అదర్ సీన్, యు ఆర్ సాడ్, అట్లా ఉంటారు. వెరస్ దర్శ ఇస్ లైక్ ద స్టేబుల్ ఫ్యాక్టర్ త్రూ అవుట్ ద స్టోరీ. సో నాకు ఆ మనిషిని చూడగానే ఆ ఆరా కనిపించాలి, అంటే ఆ స్టెబిలిటీ అనేది కనిపించాలి. సో అండ్ దెన్ ఆడిషన్ క్లిప్ పంపించినప్పుడు ఐ వాజ్ లైక్ ఇంప్రెస్డ్, ఓకే ఎంఐలో ఉంది అంతా అండ్ బాగుంది అనుకున్నాను. అండ్ దెన్ తను డాలస్ కి ఫ్లై అయ్యి ఒక 1 week ముందు ఏమో అన్న ఒక విషయం చెప్పాలి, ఇజ్ ఇట్ ఓకే అనింది. చెప్పు పర్లేదు అంటే, ఏం లేదన్నా హెయిర్ కట్ చేసుకున్నాను అండి. సర్లే మామూలు హెయిర్ కట్టే కదా, కట్ చేసుకుంటది, ఒక 6-7 inches ఉండేది మేబీ 5 inches 4 inches చేసుకుంటది అనుకున్నాను. లేదు, అసలు మొత్తం కట్ చేసేసింది. అండ్ దెన్ ఐ వాజ్ లైక్ షాక్. అంటే చెప్పాలి జుట్టు కూడా ఇంప్రెస్ అయ్యాను అని చెప్పాలి. డైలాగ్ అన్న, ఎవరన్నా ఆడిషన్ ఇచ్చాక జుట్టు కట్ చేస్తారమ్మా అని. once I got the script, first అన్న నాకు 2 characters చెప్పారు, ఒకటి మహి అండ్ అదృష్ట రెండు. సో ఫస్ట్ నేను నార్మల్ గా ఉండి నా క్యారెక్టర్ చూసుకొని ఐ వాజ్ లైక్, అన్న ఐ థింక్ నేను అదృష్ట చేస్తాను అని అంటే, నువ్వు మహికి సూట్ అవుతావు, దట్ ఈస్ లైక్ స్టేబుల్ అన్న. నేను అంత స్టేబుల్ గా ఉండను, యూనో నేను చాలా యూనో అల్లరిగా ఉంటాను. మేబీ నాలోనే చాలా వేరియేషన్స్ ఉన్నాయి, బట్ అదృష్ట క్యారెక్టర్ ఇస్ లిటిల్ డిఫరెంట్. ఐ థింక్ ఐ వాంట్ డూ దాట్ అని అంటే, నో మహి, ఐ థింక్ మహి క్యారెక్టర్ యూ కెన్ క్యారీ దట్ వెల్ అని చెప్పారు. సరే అని చూస్తే డైలాగ్స్ కూడా కొంచెం పెద్దగా ఉండేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు యాక్టింగ్ అంటేనే ఫస్ట్ టైం అవసరమా అని ఒక క్వశ్చన్ మార్క్ లో ఉన్నా. తర్వాత నాది దీపక్ ఇద్దరిది ఫస్ట్ షార్ట్ అప్పుడు ఇంకా ఫస్ట్ టేక్ లోనే ఓకే అనేసరికి అయిపోయిందా అంటే చేశానా అనే క్వశ్చన్ మార్క్ లో, ఓకే ఐ కెన్ డూ సంథింగ్ అని చెప్పి ఐ జస్ట్ గాట్ సమ్ క్లారిటీ. బట్ ఇట్ వాస్ రియల్లీ వెరీ ఫన్ అండ్ చాలా బాగా అనిపించింది వన్స్ అక్కడ వచ్చి స్టార్ట్ చేసి. బట్ ఇట్ వాస్ రియల్లీ సూపర్ ఫన్ విత్ ఎవ్రీవన్. కూల్ దర్శ. సో నెక్స్ట్ నాస్. సో టు బి ఆనెస్ట్, నాది స్క్రిప్ట్ నాకు ఇచ్చిన డైలాగ్స్ కంటే ఆడిషన్ డైలాగ్ వాజ్ సో లెందీ అన్నమాట. నేను ఫస్ట్ టైం ఆడిషన్ ఇచ్చినప్పుడు ఇంత పెద్ద డైలాగ్ ఇచ్చారు నాకు. జాను యాక్చువల్లీ క్లోజ్ ఫ్రెండ్ అనమాట, కల్వాయి కల్సావే మెయిన్ లీడ్. సో ఆమె నాకు ఇది డైలాగ్ ఇది ఆడిషన్ చేసి పంపించాలి అని చెప్తే, నేను అది చూసి కొంచెం టెన్షన్ అయ్యాను, కొంచెం లెంతీ ఉంది అది ఆనెస్ట్లీ. అండ్ తర్వాత స్క్రిప్ట్ ది ఇట్ వాస్ గుడ్ యాక్చువల్లీ. అంటే కంపారిటివ్లీ ఆడిషన్ డైలాగ్ కంటే ఇది నాకు అంత టఫ్ అనిపించలేదు, బట్ కొంచెం అటు ఇటు రీటేక్స్ అయ్యాయి, బట్ దట్స్ ఫైన్. సో ఇట్ వాస్ ఓవరాల్ గుడ్ అనమాట. ఐ రియలీ ఫెల్ట్ సో ఎన్వైరన్మెంట్, ఐ మీన్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ఉంది. అండ్ రోహిత్ అన్న కొంచెం లైక్ కొంచెం ఇలా చేయండి అలా చేయండి, ఒక ప్యాంపరింగ్ తో అలా చెప్పేసరికి ఐ వాజ్ లిటరలీ లైక్ ఓకే, ఐ వాజ్ నాట్ సో టెన్స్డ్, అట్లా ఏం అవ్వలేదు. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. కూల్ నాస్. రియా. సో నేను ఫస్ట్ ఆడిషన్ చేసినప్పుడు మై డైలాగ్ వాజ్ ఆల్సో లెంతీ. ఐ థింక్ ఇట్ వాజ్ లైక్ అ పారాగ్రాఫ్ ఆర్ సో. దాని తర్వాత నాకు అను డైలాగ్ ఒకటి పంపించారు. సో ఐ రెడ్ ఇట్. నాకేంటంటే ఐ కెన్ మెమరైజ్ థింగ్స్ ఫాస్ట్. సో నేను చెప్తుంటే మా మమ్మీ షీ వాజ్ రికార్డింగ్ అంటే నేను చాలా ఫాస్ట్ గా మాట్లాడతాను.
నేను ఫస్ట్ రికార్డ్ చేసినప్పుడు అసలు మా మమ్మీ అంది అసలు ఒక్కటి కూడా వినిపించలేదు, కొంచెం స్లో అవ్వు, అప్పుడు వాళ్ళకి అర్థం అవ్వాలి, వాళ్ళు నేను ఆడిషన్ తీసుకుంటున్నారు, వాళ్ళకి అర్థం అవ్వాలి, వాళ్ళకి అర్థం కాకపోతే నీకు ఏం చేస్తారు అంది. సో తర్వాత ఐ ప్రాక్టీస్ ఫర్ సమ్ టైమ్, దాని తర్వాత పంపించాను. అండ్ ఆల్సో ఐ వెంట్ ఫర్ ద డైలాగ్ రీడింగ్ సెషన్. అప్పుడు రోహిత్ అన్న హీ ఎక్స్ప్లెయిన్ లైక్ ఈ డైలాగ్ ఇలా చెప్పాలి, లేకపోతే ఆ డైలాగ్ అలా చెప్పాలి. అండ్ డైలాగ్స్ అయినా కానీ ఐ థింక్ వి షార్ట్ ద ఫస్ట్ డే. నేను నాకు ఈ టైం చేస్తామని చెప్పారు. ఇంకో బిఫోర్ సీన్ ఏమో అది లైక్ ఇట్ వాస్ పోస్ట్ పోయింగ్ అనమాట, లైక్ చాలా టైం పట్టింది అనుకుంటున్నాను. సో నేనేం చేశానంటే ఐ స్లెప్ట్. దాని తర్వాత ఐ ఫర్గాట్ మై డైలాగ్స్. సో నేను ఐ వాస్ గోయింగ్ త్రూ. దాని తర్వాత లాస్ట్ లో షూట్ చేసిన ఐ థింక్ వి షాట్ ఆన్ 3 AM or 4 ఐ థింక్. దాని తర్వాత అప్పుడు ఫస్ట్ టేక్ లో ఐ వాస్ ఫైన్, ఓకే అన్న తర్వాత ఒక డీప్ బ్రీత్ తీసుకుని పర్లేదు బాగానే చేస్తున్నా అనుకున్నాను. సో యా, I think your shoot started మీది నాజ్ యువర్స్ అండ్ లేకాది ఐ థింక్ ఆల్మోస్ట్ 4-5 hours డిలే అయింది. యా కూల్ రియా. సో ఇప్పుడు మన షూట్ చేసేటప్పుడు వాట్ వాస్ ద మోస్ట్ డిఫికల్ట్ షాట్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ యూ? అంటే ఇది ఇంకా అవ్వదరా, స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు కానీ షూట్ చేస్తున్నప్పుడు కానీ, అబ్బా ఇది అవ్వదరా బాబు, ఇది ఎట్లా చేస్తాము, కెమెరా ముందు ఎట్లా పుల్ ఆఫ్ చేస్తాము, అండ్ పర్ఫార్మెన్స్ ఎట్లా బయటికి తీస్తాము అనేది అనే కైండ్ ఆఫ్ షార్ట్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి. లైక్ ఐ డోంట్ కాల్ అవుట్ నేమ్స్, బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డిఫికల్ట్ షాట్, ఎట్లా పుల్ ఆఫ్ చేస్తాం రా బాబు ఇది అనుకునే షాట్ ఏమైనా, యువర్ ఎక్స్పీరియన్స్ విత్ దట్ షాట్. దీపక్ బ్రో. దిలీప్, నేను స్టార్ట్ చేస్తా. యాక్టింగ్ వైజ్ అంటే నేను ఇంట్రో ఇచ్చాక 3 కెమెరాలు పెట్టి షాట్ తీశారు. ఇఫ్ యూ రిమెంబర్ వెన్ వీఆర్ ఆల్ టాకింగ్, దర్శ లోపలికి వెళ్ళి ఫోన్ పట్టు రావడం, ఇట్లాంటి యాక్టివిటీలు జరిగేటప్పుడు ఆ షాట్ చెప్పినప్పుడే యాక్చువల్లీ మేము అనుకోలేదు, రోహిత్ ఒకటి అనుకున్నాడు. అప్పుడు గివెన్ ద టైం ఫ్రేమ్ అండ్ ఎవ్రీథింగ్ థింగ్స్ చేంజ్డ్. 3 అన్నప్పుడు సరే కెమెరా పడటం బానే ఉంది, అన్ని బానే ఉంటాయి, యాక్టింగ్ అప్పుడు కాన్షియస్ అవ్వకుండా ఎలా చేయగలం? నేనైతే అట్లీస్ట్ కెమెరా ఇక్కడ ఉందంటే ఇక్కడ ఉందా అని చూసుకుంటుంటాను. 3 ఉన్నప్పుడు ఎట్లా చూస్తాం? 1 ఉన్నప్పుడు అంటే ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ చూస్తాం, ఇక్కడ ఉంటే అక్కడ ఉంటది, మళ్ళీ ఇక్కడ ఉంటది. సో ఐ ఫెల్ట్ దట్ ఈస్ లైక్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ యాక్టర్స్ నాట్ టు బి కాన్షియస్. చూసినప్పుడు అక్కడికి డైరెక్ట్ గా చూడకూడదు, పక్కన చూడకూడదు, క్యారెక్టర్ తో వెళ్ళాలి. అండ్ ఐ సీన్ రవి యాజ్ వెల్. రవి కూడా చాలా అన్కాన్షియస్ లాగానే యాక్ట్ చేశాడు. దట్ ఈస్ వెరీ గుడ్. అండ్ దట్ సీన్ తను ఇటు చూస్తుంటాడు, కెమెరా ఇలా ఉంటే ఎవరితో మాట్లాడుతున్నా వాళ్ళతో ఫ్లోలో రియాక్ట్ అవుతూ ఉన్నారు. రవి అండ్ దర్శ, వినీలా, మీరు అండ్ ఎవ్రీబడి వాజ్ లైక్ ఓకే, ఇప్పుడు నేను అభితో మాట్లాడితే అభి విశ్వక్తో రియాక్ట్ అవ్వాలి, విశ్వక్తో దర్శ రియాక్ట్ అవ్వాలి. దట్ సీన్ వెంట్ వెరీ వెల్. అంటే నేను సబ్ టైటిల్స్ రాశాను, జస్ట్ ఎఫ్ఐ మొత్తం చూసినప్పుడు నాకు అర్థమైంది. యా, సో మొత్తం ఆ బిట్ మాత్రం నాకు బాగా నచ్చింది యాక్టింగ్ వైజ్. మిగతా ఉన్నాయి హై పాయింట్స్, బట్ దట్ ఈస్ వన్ ఛాలెంజింగ్ యాక్ట్ వి డిడ్. ఓ కూల్, రియల్లీ కమెండబుల్. ఎనీవన్ ఎల్స్? ఒకటి నాకు సో దట్ పర్టికులర్ క్యారెక్టర్ కి ఒక పర్టికులర్ న్యూయన్స్ ఉంది అనమాట. ఒక యాంగిల్ ఉంది అదృష్ట అనే క్యారెక్టర్ తో అభికి. సో ఆ ఒక యాంగిల్ ని పర్సీవ్ చేయడానికి అది రియల్ లైఫ్ లో నేను బై మిస్టేక్ కూడా అది ఆ యాంగిల్ ని ఎప్పుడు ఫాలో అవ్వను అనమాట అసలు అది. సో ఇప్పుడు ఆ యాంగిల్ ఫాలో అవ్వాలని చెప్పి స్క్రిప్ట్ లో ఉంది అభి క్యారెక్టర్ కి. అది పోని ఒకసారి ఉంటే అనుకోవచ్చు, అది బ్యాక్ ఒక 2 times 3 times రిపీట్ అవుద్ది అనమాట. అది కూడా అంటారు ఒక భయంకర టెన్స్ మూమెంట్ లో అది జనాలకి ఎంటర్టైన్ అయిపోతుంటది, బట్ స్టిల్ అభి క్యారెక్టర్ లోనే ఉంటాడు. లైక్ ఫోకస్. అది నాకేమో ఆ మూమెంట్ లో నాకు న్యాచురల్ గా రావట్లేదు అది, ఎందుకంటే నేను ఎప్పుడు అనలేదు కాబట్టి, ఎప్పుడు చేయలేదు కాబట్టి న్యాచురల్ గా రావట్లేదు. అదృష్ట క్యారెక్టర్ ని చూసినప్పుడు మాత్రం అసలు అదృష్ట అనే క్యారెక్టర్ కి అభి ఎలా చెప్పగలడు ఇలాగా అనేది నేను ఊహించుకోలేకపోతున్నాను అనమాట. రోహిత్ అన్న ఒకటే మాట, అరే రవి నువ్వు ఫస్ట్ థింగ్ నువ్వు ఓకే చేయకు, నేను ఓకే చేస్తా, నువ్వు నీ చేసేది నేను ఓకే చేస్తా, నేను నీకు ఎన్ని కుదిరితే రాసి నేను ఓకే చేసుకుంటా అని చెప్తే ఇంక అప్పుడు ఇదంతా పక్కన పెట్టేసి ఓకే రైట్ చేయమని చెప్పారు, డైలాగ్ ఇది, ఒక యాంగిల్ లో ఒక మాడ్యులేషన్ ప్రిపేర్ అయ్యి మాడ్యులేషన్ చెప్పేసా, రోహిత్ అన్న ఓకే అన్నాడుగా. సో అభి నేను మొత్తం అందరి క్యారెక్టర్స్ లోకి అభిస్ క్యారెక్టర్ ఇస్ ద వన్ వేర్ ఐ టుక్
లాట్ ఆఫ్ ఫ్రీడమ్ వైల్ రైటింగ్. ఎందుకంటే కమర్షియల్ ఎలిమెంట్ అంటారు కదా, సో అభి ఇస్ మై కమర్షియల్ ఎలిమెంట్ ఇన్ కిషి. సో పెట్టాలని కదా, నాకు ఇన్ జనరల్ ఎవరి కోసం పెట్టాను కదా, నాకు ఒక మూవీ చూసినప్పుడు కూడా ఇంట్రెస్టింగ్ ఉండాలి. సో అభి క్యారెక్టర్ విల్ కీప్ ద ఆడియన్స్ అనేది నాకు గట్టి నమ్మకం రాస్తున్నప్పుడు. అండ్ అభి క్యారెక్టర్ కి రవి కరెక్ట్ బ్రో, అంటే యాక్చువల్లీ ఇట్స్ రైట్ యాప్ట్ చాయిస్. అంత సీరియస్ టోన్ లో ఆ సటిల్ ఇది తీసుకురావడం అది చాలా బాగా తీసుకొచ్చాడు యాక్చువల్ గా. అది కరెక్ట్ అమౌంట్ ఆఫ్ లౌడ్ ఉండాలి, మరీ లౌడ్ అవ్వదు, మరీ సెటిల్ అయిపోతే అసలు పండదు. సో కరెక్ట్ అమౌంట్ ఆఫ్ లౌడ్ ఉండాలి. సో లౌడ్ అంటే రవి, రవి అంటే లౌడ్. సో రోహిత్ అన్న మా ఇంటికి రావడం నాకు అప్పుడు ముందు గుర్తుంది అనమాట. ముందు గుర్తుండి ఆయన డైలాగులు చెప్తున్నా కూడా ఆయన వచ్చి రవి ఇది ఓకే, ఇంకో వేరే మాడ్యులేషన్లు నీకు కుదిరినంత చెప్పి అంటే ఇక అప్పుడు కూర్చుని మేము 2-3 సార్లు బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తే ఇంకా ఒక మాడ్యులేషన్ అనుకున్నాం. అప్పుడు దినేష్ అన్న వచ్చినట్టున్నాడు నెక్స్ట్ టైం ఇంటికి, ఏంటిది ఏ మాడ్యులేషన్ ఇది అన్నాడు ఆయన. అయిన తర్వాత వెంటనే అప్పుడు మొత్తం చేంజ్ చేసి మళ్ళీ కొత్త మాడ్యులేషన్ ఒకటి ఎత్తుక్కుని దానికి ఫాలో అయ్యాం అనమాట. సో అది ఒక్కటి ఛాలెంజింగ్, ఆ పర్టికులర్ యాంగిల్ ఏదైతే ఉందో అభి అదృష్టం మధ్యలో అదొకటి పుల్ ఆఫ్ చేయడానికి కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. బట్ థ్యాంక్స్ టు దర్శకుడు మా మిస్టర్ రోహిత్ అన్న నడిచేసి ముందుకని. సో వినిలా, యూ వాంట్ టు షేర్ సంథింగ్? అంటే సమ్ టైమ్స్ తన అన్నట్టు ఇట్లా ఫన్ కొన్ని జరుగుతుంటాయి కదా, సో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫన్ మూడ్ నుంచి ఒకటే సీరియస్ మూడ్ లోకి రావాలి. వెంటనే వీ హ్యావ్ టు ఎవ్రీవన్ హ్యాస్ టు గెట్ ఇన్ టు సీరియస్ మోడ్. ఆ పర్టికులర్ షార్ట్ లోకి సీరియస్నెస్ రావాలి అందరూ. ఇట్ వాస్ లిటిల్ టఫ్ సమ్ టైమ్స్, లైక్ అంత సడన్ ఫన్ నుంచి ఒకటేసారి సీరియస్ సిచ్యువేషన్ లోకి రావాలి, ఎక్స్ప్రెషన్స్ రావాలి. వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద మూడ్. యా, దట్ వాస్ లైక్ లిటిల్ ఛాలెంజింగ్ అండ్ ఎట్ ది సేమ్ టైమ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. సో నాది ఒక యాక్చువల్ గా మై ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఫస్ట్ గుర్తుందా మీకు, లైక్ ఫ్రైడే ఈవినింగ్ ఫస్ట్ వినిలా నీది దర్శది నాది షార్ట్ తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా. అండ్ మనం రుద్దేసుకొని డైలాగులు చదివేసుకొని ప్రాక్టీసులు చేసేసుకొని ఆ ఫ్లో లోకి వెళ్ళిపోయాం కదా ఆ రోజు నైట్ మొత్తం అదంతా. బట్ టైం కన్స్ట్రెయింట్స్ వల్ల ఆల్మోస్ట్ 3-4 అయిపోయింది ఆ రోజు, మనం చేయలేదు. సో నేనేంటంటే మెంటల్ గా ఈ రోజుకి ఇదే పోర్షన్, ఇంకా మనం వరి అవ్వలేదు, బాడీ లాంగ్వేజ్ ఇలా ఉంటది, డైలాగులు ఇలా ఉంటాయి, దిస్ ఇస్ హౌ ఐ హావ్ టు బి. అది లాస్ట్ లో అయింది. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ మళ్ళీ కొంచెం సెటిల్ డౌన్ అయ్యే కైండ్ ఆఫ్ రోల్ అన్నమాట, క్యారెక్టర్ అన్నమాట. నేనేమనుకున్నానంటే ముందు రోజు ఈ సీన్ తో మనం ఫ్లై ఆఫ్ అయిపోతాంలే, మనం అందరితో ఫ్లై ఆఫ్ అయిపోతాం, నెక్స్ట్ డేకి ఇంకా ఫ్లో లోకి వెళ్ళిపోతాం అనుకుంటే నెక్స్ట్ డే ఫస్ట్ షాట్ పడింది అనమాట. ఇంకా ఆ ఫస్ట్ షాట్ ఇందాక దర్శ చెప్తున్నట్టు అది ఓకే అనేంత వరకు ఇట్ వాజ్ బిట్ టెన్స్డ్. తను నేను కూడా బాగా ప్రాక్టీస్ చేసుకున్నాము. బట్ వి వర్ క్వైట్ సర్ప్రైజ్డ్. ఓకే రోహిత్ బ్రో ఓకే అన్న తర్వాత ఏంటి ఓకే అనేసరి ఏంటి అయిపోయిందా అనేది. అంటే మాకు ఇప్పటికీ నాకైతే మనం వీళ్ళు ఇంతకన్నా చేయలేరులే అని ఓకే అన్నారా, లేకపోతే ఓకే వీళ్ళు మనం అనుకున్నట్టే వచ్చింది అని ఓకే అన్నారా, అది నాకు ఇప్పటికీ డౌటే. బట్ అక్కడ నుంచి ఇంకా ఫ్లై ఆఫ్ అయిపోయింది. బట్ ఆ ఒక్క ఫస్ట్ ఓకే షాట్ మాత్రం ఇట్ వాజ్ రియల్లీ టెన్స్డ్. లైక్ అది ఎలా వస్తుంది అప్పుడు దాకా. దర్శ ఒక షాట్ రోహిత్ లోపల ఉన్న రూమ్ లో అండ్ ఇక్కడ కెమెరా షాట్ చేస్తాను, నేను ఒక షాట్ చేశాను. నేను రోహిత్ లేరు అసలు, లోపల ఉన్నారు. అంతా అయిపోయాక వచ్చాక రోహిత్ మరి చూడండి అంటే ఓకే నాకు వినిపించింది. అమ్మో వినిపించింది కాదు, మీరు ఒకసారి చూడండి, మీరు యాక్సెప్ట్ చేయండి, చూసి చెప్పండి అది ఓకేనా కాదంటే. నేను విన్నాను, నీ వాయిస్ నాకు వినిపించింది. విన్నా అనేకంటే యాక్చువల్లీ ఏడి దినేష్ ఉన్నాడు కదా, దినేష్ చూసాడు. దినేష్ వాజ్ దేర్ అండ్ హి వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ షాట్. ఐ థింక్ దర్శ వాజ్ షూటింగ్ దట్ బ్లాంకెట్. నేను విన్నర్ అండ్ దర్శ వాజ్ షూటింగ్ దట్ షాట్ ఇన్ ద రూమ్. వేరే షాట్ చేస్తాను యాక్చువల్లీ మహానటి రోహిత్ గారిని రమ్మని వచ్చి చూడమని తను చూసి చెప్పి ఓకే అన్నాక అప్పుడు ఓకే ఐ ఫెల్ట్ సాటిస్ఫైడ్. మెయిన్ ఆ మహానటి షాట్ నేను చూడలేదు లైవ్ లో. మహానటి షాట్ మీరు లైవ్ లో లేరా? లోపల అవునా? దర్శ ఎనీథింగ్ ఫ్రమ్ యూ? బిలీవ్ మీ, మన ఇద్దరిది ఒక లాస్ట్ షాట్ ఉండింది. యాక్చువల్ అయితే డైలాగ్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోవడం అది దట్ వాస్ లైక్ నార్మల్ అనిపించింది. బట్ సడన్ గా ఐ డోంట్ నో నీ లోపల క్యారెక్టర్స్ దూరాయో లైక్ ఇంటెన్స్ గా చేసేసరికి ఐ ఫెల్ట్ లైక్ మేబీ దిస్ ఇస్ లైక్ యాక్టింగ్
ఇదేమో అని అనిపిస్తుంది ఆ సెకండ్ కి. లైక్ యూనో మనం ఇద్దరం చేస్తున్నాము, రోహిత్ అన్న వాజ్ లైక్ కంటిన్యూ 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 అని చెప్తున్నాను పక్క నుండి. లైక్ దట్ వాజ్ లైక్ నాకు టాస్క్ అనిపించి లైక్ ఇట్ వాజ్ టెల్ దట్ మూమెంట్. యా యాక్చువల్లీ ఐ వాజ్ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్. నేను మీకు అంత ఇంటెన్సిటీ చెప్పలేదు ఆ సీన్ కి, అండ్ దట్ వాజ్ నీడెడ్ ఫర్ ద స్క్రిప్ట్, బట్ నేను మీకు అంత ఇంటెన్సిటీ చెప్పలేదు. మీ ఇంప్రూవైజేషన్ లాస్ట్ షాట్ అసలు ఐ వాజ్ లైక్ రియలీ సర్ప్రైజ్. ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఐ వాజ్ లైక్ రియలీ ఇంప్రెస్డ్. బాగా వచ్చింది ఆ షాట్. కూల్. ఆ షాట్ ఏంటంటే లాస్ట్ షాట్ 31st చూద్దరు కానీ జనాలు. సో దిలీప్ అండ్ దర్శ షార్ట్స్ చాలా నచ్చాయి నాకు. యాక్చువల్ నేను లాస్ట్ ఇంకొక షార్ట్ మేము చేసాం కదా, అప్పుడు చూపించారు నాకు, ఒక ఫస్ట్ కట్ చూపించారు అప్పుడు మాకు అందరికి. మేము అప్పుడు సో దిలీప్ అండ్ దర్శ ఆ సీక్వెన్స్ అన్ని చాలా బాగా వచ్చాయి, వాళ్ళ షార్ట్స్ చాలా బాగున్నాయి అసలు యాక్చువల్లీ. అండ్ నీకు మంత్రం చదవడం ఎట్లా అనిపించింది? నాకా మంత్రం చదవటం అదైతే హైలైట్. 2-3 times చదివాక ఆ పిచ్చి కాదు, ఇలా తర్వాత లోగా తర్వాత హైగా అని చెప్పాక ఓకే 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 అని చెప్పి మధ్యలో మధ్యలో మర్చిపోతున్నా సగం దాకా చదివాక. మళ్ళా కష్టపడి మొత్తం అదే పిచ్ లో అదే ఫ్లో లో మొత్తం అయిపోయింది అనుకున్నాక యా థ్యాంక్ గాడ్ అయిపోయింది అనగానే లేదు ఈ సైడ్ నుంచి కెమెరాతో ఇంకోసారి మళ్ళా బ్యాక్ నుంచి ఇంకోసారి. సో అది చదివి 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 2 రోజులు అదే గుర్తొస్తా ఉంది నాకు. నేను యాక్చువల్లీ లేఖని డ్రాప్ చేశాను కదా ఎయిర్పోర్ట్ లో. ఆ మంత్రమే లేక ఫిక్స్ అయిపోయింది. ఆ మంత్రం ఇంకా బాగా వచ్చింది అమ్మురా అంటది, ఇంకా మొదలెట్టి వస్తుంది. ఓకే ఓకే అయిపోయింది, ఇంకా చూద్దాంలే. నేను ఓకే అయిపోయింది 2-3 times చెప్పాను అనగానే లేదు లేదు ఇంకొక యాంగిల్ నుంచి ఉంది అది మళ్ళీ ఇంకోసారి మంత్రం ఓకే. బట్ ఇట్ వాస్ సో గుడ్ యాక్చువల్లీ. నాకు మంత్రం కూడా వచ్చేసింది, ఈసారి ట్రై చేయొచ్చు ఒకసారి. విత్ సౌండ్ ఎఫెక్ట్స్ ఇంకా బాగుంది లేక. యూ కెన్ సీ మూవీ. యాక్చువల్లీ అదే మంత్రం ప్రీమియర్ అయిన వెంటనే మంత్రం చేసి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టాలి. నిజంగా ఏదన్నా వచ్చిందంటే ఇంక అంతే. నాకు మామూలుగానే చాలా భయం. I still remember డైలాగ్ ఆ మంత్రం చెప్పు అనేసరికి she opened her eyes. I remember her eyes పెద్దగా పెట్టి she involving in the character. In that room she was like she was practicing that. బెడ్రూమ్ లో అందరు గర్ల్స్ అందరం కూర్చొని ప్రాక్టీస్ చేస్తున్నాం. మళ్ళీ అది డిఫరెంట్ మాడ్యూల్స్, దాని మీద మళ్ళీ కాసేపు ఫన్ చేసుకోవటం. రోహిత్ గారు సౌండ్ రాగానే సౌండ్ వస్తుంది, షూట్ కి డిస్టర్బెన్స్. So guys, see, మనం we had lot of fun కదా from start of the first shot నుంచి last shot వరకు, and 3 days అనుకుంటా కదా మనం కంప్లీట్ గా షూట్ చేసింది. సో ఎవరైనా 3 days లో కంప్లీట్ అవుతుందా అవదా అన్న డౌట్స్ ఉండేనా మనం యాక్ట్ చేస్తున్నప్పుడు, షూటింగ్ జరుగుతున్న టైంలో? అసలు ఇది అవుతుందా అవదా, మనమేమో ఎక్కడెక్కడ నుంచో వచ్చాం, అసలు ఇప్పుడు ఏంటి పరిస్థితి, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి ఎవరికైనా? Dilip, don't you remember that ఏమంటారు మనం వార్నింగ్ థింగ్? ఫస్ట్ డే ఆ క్వశ్చన్ ఉండింది నాకు. లైక్ యూనో మన ఇద్దరిది స్టార్ట్ కూడా అవ్వలేదు. సో ఐ డెఫినెట్లీ థాట్ ఇంకా 3 days లో ఇది అవ్వదు అని ఒక థింగ్ ఉండింది నాకు. బట్ like Anna మన అందరికి వార్నింగ్. Okay, this is not complete. So just to give the context, మాది క్రూ పాడ్కాస్ట్ ఎవరైనా వింటే వాళ్ళు కనెక్ట్ అవుతారు దీనికి. సో మాకు ఒక చిన్న క్లాస్ పడింది అనమాట డిఓపి నుంచి. మేము బాగా సెట్ లో బాగా ఇన్వాల్వ్ అయిపోయి మేము బాగా తిరిగేస్తుంటే అటు ఇటు కొంచెం మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి కొంచెం స్ట్రైట్ లైన్ లో నిలబెట్టారు అనమాట. డిఓపి టుక్ దట్ కాల్, బట్ దట్ వాజ్ ద వన్ ఐ థింక్ విచ్ హెల్ప్డ్ ఎవ్రీవన్. మాకు కూడా ఇంటెన్సిటీ అది అర్థమైంది. కరెక్ట్ అదే టైంలో దీపక్ బ్రో షార్ట్ పడడం. సో అక్కడ నుంచి ఐ థింక్ నెక్స్ట్ ఫేజ్ లోకి వెళ్ళింది మా పర్ఫార్మెన్స్ కానీ, షూట్ ప్రాసెస్ కానీ, అదంతా యాక్చువల్లీ స్టార్ట్ అయింది అనిపించింది. బట్ ఫ్రమ్ మై స్టాండ్ పాయింట్, నేను ఫస్ట్ నుంచి నా ఇది స్కెడ్యూల్ అంతా చూసుకుని వాట్ ఎవర్ సీన్స్ అని చూసుకుని
ఐ నెవర్ హ్యాడ్ డౌట్ ఇది ఫినిష్ అవ్వదు అన్న క్వశ్చన్ లేదు, పక్క అవుద్ది. కానీ డ్రామా ఎలా అన్వీల్ అవుద్ది ఈవెన్చువలీ, అంటే ఎప్పుడు ఎలా అవుద్ది, ఎంత లేట్ అవుద్ది, అదొక్కటే నా మైండ్ లో ఉంది తప్ప అవ్వదు అని లేదు. అంటే ఇప్పుడు దాకా పాపం అంటే అందరం ప్రొడక్షన్ చేసి రవి, సో రవి నోస్ ఏదో ఒకటి కింద మీద కూడా కంప్లీట్ చేస్తాం అది. సో అది ఏదో ఒకటి ఇప్పుడు లాస్ట్ మినిట్ కి రవి రా హెల్ప్ చేయాలంటే పటపట్ వచ్చి చేసేసి ఫినిష్ చేయాలంటే చూస్తాం అందరం. కాబట్టి నాకు ఎందుకో ఐ హ్యాడ్ దట్ స్ట్రాంగ్ బిలీఫ్ అనమాట, అయిపోతుందిలే. కానీ ఇప్పుడు మళ్ళీ అదృష్ట వినీలాని మళ్ళీ ఒకసారి పిలిచో ఇంకొక చిన్న షూట్ కోసం అని చెప్పి. లోకల్ ఇట్స్ ఓకే, కానీ దిలీప్, దర్శ, లేఖ వీళ్ళది కాస్త ఇబ్బంది, ఎస్పెషల్లీ దిలీప్ అండ్ దర్శ. కానీ వాళ్ళది వచ్చేసేసరికి అయిపోద్ది అని ఎక్కడో ఒక చిన్న నమ్మకం, అయిపోతుందిలే ఏం కాదు కొట్టిచ్చేస్తారు అయిపోద్ది, అలాగే అయిపోయింది. సో గుడ్ టైంకి అయిపోయింది అంతా. యాక్చువల్ గా లైక్ మనం మాట్లాడుకుంటుంటే మేబీ ఇప్పుడు జనాలు వి డిడ్ నాట్ షూట్ ఫర్ 8 hours or 9 hours or 10 hours. వి ఐ థింక్ షార్ట్ ఫర్ లైక్ అరౌండ్ 20 hours ఒక్కొక్క రోజు అనుకుంటా. సో నాకు బాగా గుర్తు, నేను రోజు షూటింగ్ వచ్చేటప్పుడు ఫ్రైడే నైట్ 8 o'clock కి వచ్చాను. మై సిస్టర్ లివ్స్ ఇన్ డాలస్, కాబట్టి నేను అయిపోతుందిరా విల్ గో ఫర్ డిన్నర్, ఒక 2-3 hours షూట్ అయిపోతుంది, మనం డిన్నర్ కి వెళ్దాం అని ఫ్రైడే చెప్పా. ఫ్రైడే నేను ఇంటికి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 3:30-4 అయింది. నెక్స్ట్ సాటర్డే నిన్న లేట్ అయిందిరా, ఫస్ట్ ఇనిషియల్ డేస్ షూట్ కదా, పర్లేదు ఇవాళ అయిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు, ఇవాళ లెట్స్ గో ప్లాన్ సంథింగ్ ఈవినింగ్ అది అనుకుంటే, ఆ రోజు సండే నైట్ ఆల్మోస్ట్ అగైన్ 2-3 అయింది. ఇంకా సాటర్డే నైట్, సండే నైట్ కి నాకు అర్థమైపోయింది ఇప్పుడు ఎట్లయినా 24 hours ఎట్లయినా అవగొట్టాలని, నేను డైరెక్ట్ సూట్ కేసు వేసుకొని వచ్చాను అనమాట ఆ రోజు. సండే యాక్చువల్లీ షూట్ అవ్వగానే ఐ డ్రాప్ యు అట్ ది ఎయిర్పోర్ట్. షూట్ అవగానే అక్కడ నుంచి ఎప్పుడు మార్నింగ్ 6 o'clock ఫ్లైట్ కి డ్రాప్ చేశారు బ్రో. సో టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇంతమంది వర్క్ చేసాము, క్రూ అండ్ కాస్ట్, ఆల్మోస్ట్ పాస్ట్ మిడ్ నైట్స్, ఎర్లీ మార్నింగ్స్ 4 o'clock 3 o'clock వరకు వర్క్ చేసిన నేనైతే పర్సనల్ గా ఎవరి ఫేస్ లో ఒక కంప్లైంట్ కానీ ఒక విసుగు కానీ లైక్ ఏంట్రా ఇది ఇంత డిలే అవుతుంది అన్న కైండ్ ఆఫ్ ఇది కానీ ఎక్స్ప్రెషన్ కానీ ఏం లేదు. ఎవ్రీబడి అసలు ఐ థింక్ నన్ను అడిగితే టైం అసలు మనం పక్కన పెట్టేసినట్టున్నాం అందరం. వీఆర్ నో బడీ వాజ్ చెకింగ్ టైం. మన షార్ట్ ఇది ఎప్పుడవుతుందా అవదా, టైం ఒక్కటే మనకి కన్స్ట్రెంట్ ఎందుకు ఉండను అంటే బికాస్ వీ హ్యావ్ అవర్ ఫ్లైట్స్ బ్యాక్ కాబట్టి దట్ వాస్ ద ఓన్లీ కొంచెం కన్స్ట్రెంట్ అంతేగాని. బట్ ఎవ్రీబడి అండ్ ఐ హ్యావ్ టు పాయింట్ అవుట్ దిస్ ఆల్సో, సి మొన్న క్రూ పాడ్కాస్ట్ లో చెప్పినట్టే నన్ ఆఫ్ అస్ గాట్ ఎనీథింగ్ ఫ్రమ్ రోహిత్ బ్రో. సో మేమేం రెమ్యూనరేషన్స్ తీసుకొని అంతలా లేదు. ఎవ్రీబడి హూ వర్క్ ఫర్ దిస్ ఫిలిం దే వర్క్డ్ అవుట్ ఆఫ్ ప్యాషన్, ప్యూర్ ప్యాషన్ అనమాట, ఎక్కడ నుంచి వచ్చినా ఎంతసేపు ఉన్నా. బట్ మేము అంతా చెప్పండి బ్రో, ఒకవేళ ఎవరన్నా కానీ లేదు నాకు ఇంత లేట్ అవుతుంది కష్టం అని అన్నా కూడా దేర్ ఇస్ నథింగ్ ఐ కుడ్ డూ బికాస్ యూ గైస్ వర్ లైక్ నాట్ టేకింగ్ ఎనీథింగ్, ఎనీ రెమ్యూనరేషన్ ఎనీథింగ్. సో none of you complained, everybody was there until the shots were done, so that was like really good. So yeah, first of all, like we are so thankful to get that opportunity, so that's what like we are so happy. Yeah, I think manaki endante aa Saturday Sunday ee experience was like really what you call fulfilling. Malli Monday nunchi untadi 9 to 5 job. Yeah, it's very boring. నాకు సేమ్ రవి, నేను యాక్చువల్ గా మండే నేను బ్యాక్ వర్క్ వెళ్ళినప్పుడు చేయాలి కదా. యా, నేను యాక్చువల్ గా మండే వర్క్ వెళ్ళినప్పుడు నాకు ఎట్లా అనిపించింది అంటే ఇదేంట్రా ఇదేదో కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్ లోకి వచ్చానంటే నేను అనిపించింది వర్క్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు. బికాస్ ఐ థాట్ దట్ ఈస్ వేర్ వీ బిలాంగ్, లైక్ అంటే ద కైండ్ ఆఫ్ ఫన్. నేను పర్సనల్ గా అయితే ఐ కెన్ నాక్ ఆన్ ద డెస్క్ అండ్ టెల్, నేను వర్క్ అయితే 8 hours కన్నా ఎక్కువ చేయను. ఎంత ఎమర్జెన్సీ అయినా ఏమైనా నాకు 8 hours తర్వాత నా వల్ల కాదు. వీకెండ్స్ పని చేయడం అస్సలు చేయను. కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం టైం లేదు, వీకెండ్స్ లేదు, ఏం లేదు, నథింగ్, బికాస్ వి లవ్డ్ ఇట్, వి లవ్డ్ ఇట్. ఇంకా దానికన్నా ఇంకా వేరేది ఇంకేం చెప్పలేం. లైక్ దట్ ఈస్ వాట్ వి వాంట్ టు డు. ఐ మీన్ ఇదే ఫస్ట్ టైం మళ్ళీ అందరినీ కలవడం, ఇదే ఫస్ట్ టైం ఆన్ ది సెట్ కలిసాం అసలు అందరం. బట్ 3 days ఇట్ వాస్ సో ఫన్, రైట్? లైక్ అనిపించలేదు అసలు ఓకే న్యూ పీపుల్, చాలా క్లోజ్ అయిపోయాము. సెల్ఫీస్, యా సో ఓపెన్, సో క్లోజ్, ఏమంతా బాగుండే. యాక్చువల్లీ ఇట్ వాస్ లైక్ న్యూ అనే ఫీలింగ్ లేకుండా ఇట్ వాస్ సో గుడ్.
సో లావణ్య గారు, యువర్ ఇంప్రెషన్, మీరు స్క్రిప్ట్ చదివారు, ఫస్ట్ రోజు ప్రాసెస్ టైం టేకింగ్ చూసి వాట్ డిడ్ యూ ఫీల్ లైక్? సారీ అండి, మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయరా? మీ కంటెంట్ రోజు మీరు బ్రేక్ అవుతున్నారు, వాయిస్ బ్రేక్ అవుతుంది, మీరు చూడండి ఒకసారి. ఓకే, ఇది క్లియర్ నా? యా గో హెడ్. సో అదే ఫస్ట్ రోజు మీరు వచ్చారు కదా, టైం టేకింగ్ అంతా చూసి వాట్ డిడ్ యూ ఫీల్ లైక్? విల్ ఫినిష్ అనుకుంటారా? లేదు, నాకు అంత ఐ డి నాట్ మేక్ ఎ జడ్జ్మెంట్ కాల్. కాకపోతే నాకు అర్థం కాలేదు, అంత హడాడు ఏదో పెళ్లికి వచ్చినట్టుగా అనిపిస్తుండింది. ఇక్కడ పరిగెడుతున్నారు, ఇక్కడ నుంచి వీళ్ళు ఒకళ్ళు. కానీ ఒక్కటి మెచ్చుకోవాలండి, మీరు మంచిగా అరేంజ్మెంట్ చేశారు డిన్నర్లకి, వీటికి వాటికి. అండ్ యూ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు దివ్య ఫర్ దాట్. లైక్ షీ ఈస్ అమేజింగ్ సపోర్ట్ మీకు. సో అయితే ఆ రోజు నాకు అర్థం కాల. అండ్ ఐఎమ్ రియలీ సర్ప్రైజ్. స్టిల్ నౌ ఐ థాట్ యూ ఆల్ న్యూ ఈచ్ అదర్. So I'm very surprised that is the first time you all met too. So like me, and బాగుండింది. కానీ ఒక్కటండి నేను చెప్తాను, ఐ మిస్డ్ అవుట్ దిస్ పాయింట్. పిల్లలకు కూడా క్రెడిట్ ఇవ్వాలండి. మీరు ఇద్దరు పిల్లలు, మీ పాప అండ్ ఆహి అండ్ ఐ థింక్ దీపక్ వాళ్ళ బాబు కదా. సో యా, సో దే వర్ రియలీ గుడ్. ఒక్కటే ఆ మొత్తం ఆ రోజు నా షార్ట్ ఫినిష్ చేయడానికి కారణం వాళ్ళే అనిపిస్తుంది. ఎంత ఫాస్ట్ గా పికప్ చేసుకుని టకా టక్. అండ్ యూజువల్ గా అంటారు కదా కిడ్స్ ఆర్ లైక్ స్పంజెస్ అని, బట్ దే రియలీ ఆర్ లైక్ ఒక్కసారి చెప్పిన ఓకే మేము ఎలా చేస్తాం కదా వాళ్ళు మమ్మల్ని వదిలేండి అన్నట్టుగా టకా టక్ చేసేసారు. అసలు ఎక్కడ వెరీ గుడ్. అండ్ యూ షుడ్ గివ్ అంత లేట్ నైట్ లో పడుకోకుండా అంత సేఫ్ ఉంటుంది, రియల్లీ గ్రేట్ యాక్చువల్లీ. స్కూల్ డే ఫ్రమ్ స్కూల్ అండ్ దెన్ ఇట్ వాస్ ఫ్రైడే నైట్. వాళ్ళు ఐ థింక్ 1 o'clock అట్లా టైర్డ్. యా, వెరీ లేట్ నైట్ అయిపోయింది కదా వాళ్ళ షార్ట్ ఆ రోజు. చాలా లేట్. కానీ ఎక్కలు ఐ డోంట్ నో, మీరు ఎడిట్ చేసేటప్పుడు చూస్తారేమో, కానీ నేను చూసినప్పుడు అయితే నాకు ఎక్కడ వాళ్ళు అలసట చూపించడం కానీ ఏమి అనిపించలా. రియల్లీ గుడ్. ఆ షార్ట్స్ చాలా బాగున్నాయి. లావణ్య గారు, మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు మేము అందరం బయట కూర్చొని మానిటర్ నుంచి వింటున్నాం అన్నమాట డైలాగ్స్. సో మేము యాక్చువల్ గా వీఆర్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. ఇలాంటి పిల్లలు ఎట్లా చేసేస్తున్నారు, మళ్ళీ డైలాగ్ చెప్పమన్నా ఎక్కడ ఏమి ఎటువంటి పొల్లు పోకుండా మళ్ళీ అంత పర్ఫెక్ట్ గా ఎలా చేసేస్తున్నారా బాబు వీళ్ళని. మనం ఒకటే సీన్ ఐ థింక్ 3 యాంగిల్స్ పెట్టి తీసాము, 3 డిఫరెంట్ యాంగిల్స్ లో తీసాము అది. సో వాళ్ళు ప్రతి యాంగిల్ ఓవర్ ద షోల్డర్ లో పెట్టినా, వైట్ షర్ట్ లో పెట్టినా, దేంట్లో పెట్టినా వాళ్ళు ఒకటే మాడ్యూల్ లో చెప్తున్నారు, మాడ్యులేషన్ లో. సో ఎవర్ గుడ్. చీటింగ్ చేశాను తెలుసా రోహిత్ గారు యాక్చువల్లీ. సో ఐ హ్యాడ్ స్టైల్ నా కంటికి. సో ఐ వాజ్ వెరీ మచ్ వరీడ్ దట్ ఈ స్టైల్ చూస్తే ఈయన ఏంటంటే మీరు ఇట్లా ఉన్నారు పక్కకెళ్ళండి అంటారేమో అని చెప్పి బాగా వేసింది. సో షార్ట్స్ తీసేటప్పుడు 3 కెమెరా షార్ట్స్ తీసేటప్పుడు మీరు యువర్ లైక్ లేదండి ఈవిడికి యాంగిల్ కన్నా నుంచే బాగుంటుంది అని ఏదో చెప్తున్నారు. నాకు ఈ కంటికి చాలా పెద్దగా ఎంత పెద్దగా ఉంటున్నారు. నోటీస్ యాక్చువల్లీ ఎడిటింగ్ లో నాకు ఎక్కడ కనిపించలేదా? మీరు మళ్ళీ వెళ్ళి చూడండి తెలుస్తుంది. ఫిల్మ్ కి కరెక్ట్ గా సెట్. అందరు చూస్తారు, వ్యూవర్స్ అందరు చూస్తారు 31st నా. అదే ఇట్లా అనుకుంటూ ఉండాలి, ఇట్లా కనుగొట్టట్లేదు స్టైల్ ఉందని చెప్పాలి. నిజంగా ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు కాంట్ రికలెక్ట్ ఎనీథింగ్. అందుకే చెప్పాను నేను మిమ్మల్ని చీట్ చేశానని. ఇలా పెట్టుకొని చెప్పాను కావాలని, ఇటు సైడ్ అనమాట. మీరు ఎన్ని యాంగిల్ పెట్టినా ఇటే పెడుతున్నారు, ఇట్లా. That's experience speaking. Yeah, it's an experience. సో గైస్, ఇప్పుడు యాక్చువల్ గా మనం చాలా మంది ఫస్ట్ టైమర్సే కదా. ఇప్పుడు టెక్నికల్లీ షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేయడం కొంచెం ఫస్ట్ టైమర్సే. సో ఒక్కసారి అక్కడ మీరు ఫస్ట్ షార్ట్ కి వచ్చినప్పుడు ఆ క్రూని చూసి, ఆ ప్రిపరేషన్ ని, అసలు రోహిత్ బ్రో అక్కడ ఏడీస్, డిఓపీస్, మళ్ళీ సౌండ్ సింక్ సౌండ్ పీపుల్ మొత్తం వీళ్ళందరినీ చూసి అసలు మీకు వాట్ డిడ్ యూ ఫీల్ ఆన్ ద సెట్? అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ అదంతా పక్కన పెట్టేస్తే ఆన్ ద సెట్ అది ఏంటంటే మనం ఏదో సాదా సీదాగా ఏదో అట్లా ఒక షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ రాసేసుకొని 10 మంది కలిసేసి అలా తీసిన కైండ్ ఆఫ్ ఫిల్మ్ కాదు కదా కిషి. సో ఐ జస్ట్ వాంట్ టు హియర్ అవుట్ ఫ్రమ్ యూ అబౌట్ ఎక్స్పీరియన్స్ విత్ ద క్రూ మెయిన్లీ. ఎనీవన్? హానెస్ట్లీ నిజం కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, లైక్ అంత సెటప్ ఎవ్రీథింగ్. లైక్ షార్ట్ ఫిలిం అంటే ఇట్స్ లైక్ ఓకే కెమెరా పీపుల్ అండ్ ఆల్, అలా ఒక ఎక్స్పెక్టేషన్స్ వెళ్తాం కదా మనం. సో అసలు ఎవ్రీథింగ్ వాజ్ లైక్
ఇటు నుంచి కెమెరాస్, లైట్నింగ్స్, ఎవ్రీథింగ్ చాలా డీటెయిల్డ్ గా దే వర్ లుకింగ్ ఎట్, రైట్? సో హౌ మచ్ టైమ్ దే టుక్ ఫర్ ఒక్కొక్క లైట్నింగ్ కూడా lot of time and they took lot of care. They were not compromising on anything. So it was like, okay, inta intense తో ఇంత సెటప్ తో ఇలా ఉంటుంది అసలు. ఇట్స్ లైక్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ చూడడం మాత్రం అక్కడ అసలు. అండ్ ఫస్ట్లీ అందరి ఏమంటారు ప్రొఫెషనల్ లైఫ్ డిఫరెంట్ కంప్లీట్లీ. రోహిత్ అన్నది అయినా కానీ అందరి స్ట్రీమ్ కంప్లీట్ గా వేరు. బట్ యూనో కళ్యాణ్ గారు, విన్నర్ అండ్ గారు, దిస్ అంటే అందరి లైక్ ద ఫిల్మ్, ఐ వాజ్ లైక్ షాక్. ఇంత యూనో పర్టికులర్ ఉంటారా, ఇంత హార్డ్ గా వర్క్ చేస్తారా? అండ్ యూనో దిస్ ఎక్విప్మెంట్ అసలు చిన్న ఫిలిం కి పెద్ద ఫిలిం కి అంటూ ఆ డిఫరెన్స్ లేదు. బికాస్ ఎక్విప్మెంట్స్ విచ్ దే యూజ్ అండ్ యూనో హార్డ్ వర్క్ వాజ్ లైక్ కంప్లీట్లీ 100% ఆఫ్ ఎఫర్ట్. అంటే మన యాక్టర్స్ పక్కన చూస్తే this all the crew, they work really hard. I was like shocked. I knew something from them, ఇలా చెయ్యాలి, ఇంత సీరియస్ ఉండాలి ఒక దగ్గర వర్క్ చేస్తే అని. I definitely appreciate everyone in that. ఒక్కొక్క డీటెయిల్, రైట్? ఒక్కొక్క ప్రాప్ కూడా, టేబుల్ పైన ప్రాప్స్ కానీ ఏదైనా కూడా వెరీ డీటెయిల్డ్ గా లైక్ సేమ్ ప్లేస్, ఎగ్జాక్ట్ లొకేషన్, మళ్ళా సేమ్ యాంగిల్, మళ్ళా రిపీట్ చేసేటప్పుడు కూడా సేమ్ ఎగ్జాక్ట్ గా అలానే. మళ్ళా లైట్నింగ్, షేడ్. Rohit Anna didn't compromise at anything. The entire crew was like that. So not just... Yeah, it was really awesome crew. Riya, you want to say about your experience with the crew? One thing I was looking forward set to me అంటే దర్శాతో కాస్త చిల్ అవ్వచ్చు అని చెప్పి నా కంప్లీట్ ఫోకస్ అంతా అటే ఉందన్నమాట. ఏంటంటే దర్శాతో వేవ్ లెంత్ ఇట్లా తెలియకుండా మ్యాచ్ అయిపోతుంది అనమాట. అసలు సగం దినేష్ అన్న వాళ్ళు ఎవరో వచ్చి, అరే నువ్వు అక్కడ నుంచో దర్శా, నువ్వు ఇక్కడ నుంచో అంటే సరిపోయింది. కానీ సీన్ లో వచ్చేసరికి మళ్ళీ ఒకటే సీన్ లో కూర్చునేసరికి దర్శాతో వేవ్ లెంత్ మంచి మ్యాచ్ అయిపోయి ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ అనమాట. దర్శా సాయంత్రం మంచి చిల్ అవ్వచ్చు అని చెప్పి అది నడుస్తుండే. కాస్త అది టోన్ డౌన్ చేస్తుండే అనమాట, అట్లీస్ట్ ఈ హడావుడి చేయకుండా అనమాట. కానీ జస్ట్ నార్మల్ గా క్రూతో అనేసరికి ఐ వాంటెడ్ టు ఆల్సో షేర్ దిస్. కళ్యాణ్, భరత్ వాళ్ళు కెమెరా వెనకాల ఉంటే నేను చాలా కంఫర్టబుల్ గా అసలు వితౌట్ ఎనీ థాట్ ఆఫ్ అరే అవుట్పుట్ ఎలా వస్తుంది అసలు ఏం లేకుండా నీట్ గా చేసుకుని వెళ్ళిపోవచ్చు అని సూపర్ కాన్ఫిడెన్స్ అనమాట. అండ్ షార్ట్ అయిన వెంటనే డైరెక్టర్ రోహిత్ వెంటనే కళ్యాణ్ ఒక లుక్ ఇస్తే కళ్యాణ్ అంటాడు అంతే. అంతే ఇక అయిపోయినట్టు. ఇక ఏం పడిపోయింది రవి, ఓకే గుడ్, మనం ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదు షర్ట్ కలర్ ఏంటో లేకపోతే జుట్టు ఏముందో, నథింగ్ ఎట్ ఆల్. కళ్యాణ్ ఓకే, రోహిత్ ఓకే అంటే ఓకే, అంత కాన్ఫిడెన్స్ అనమాట. అండ్ సెట్ వెనకాల బ్యాక్గ్రౌండ్ గానీ భరత్ పెట్టడం గానీ అది ఓవర్ లాట్ ఆఫ్ Bharat was too good in that. Like chaka he is like getting things and he's just putting like that atmosphere ila change చేసేసారు. అవును, అది అట్మాస్ఫియర్ చేంజ్ మాత్రం వీ హ్యావ్ టు గివ్ ద కంప్లీట్ క్రెడిట్. అసలు మనం షూట్ చేసింది ఒకటే లొకేషన్ లో అదే లొకేషన్ లో మల్టిపుల్ ఎలిమెంట్స్. ఐ థింక్ పీపుల్ కెనాట్ ఈవెన్ ఫిగర్ అవుట్ వాట్స్ ద సైజ్ ఆఫ్ ద లొకేషన్ వేర్ వి షాట్. సో మల్టిపుల్ వేరియేషన్స్ ఓన్లీ విత్ ప్రాప్స్ and the lighting. It was really an awesome job. But like first day చూసినా మనం కిడ్ షాట్ తీసినప్పుడు నేను దిలీప్ దర్శ అందరం కెమెరా చూస్తున్నాం. అసలు లైటింగ్ ఎలా వచ్చింది, అసలు అంటే ఆ టైం కి ఆ లైటింగ్ అసలు ఎలా ఇచ్చారు అసలు అర్థం కాలేదు. చూస్తూ ఉండిపోయే వాళ్ళం మేము. గుర్తుండలేదు అది అక్కడ ఫస్ట్ ఒక పర్టికులర్ టైమ్ ఆఫ్ నైట్ షూట్ చేసి కట్ చేసి మళ్ళీ సేమ్ యాక్టర్స్ చిన్నపిల్లలు వాళ్ళు పడుకుని ఉంటారు, కట్ చేసి లైటింగ్ ఇన్స్టెంట్ గా మార్చేసి మళ్ళీ సేమ్ అదే షాట్ తీశారు. అదే విండో నుంచి దే కెప్ట్ ద లైటింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, రైట్? సో ఇట్ వాస్ లైక్ అసలు ఎలా వచ్చింది లైట్. One more thing I want to add to that. You correct me if I'm wrong, Rohit, but you were very particular about the blue color, right? ఒక certain tinge of blue color రావాలి నాకు అని చెప్పి. And I think Kalyan was like trying hard to get that color combination. That was moonlight and then blue will kind of enhance that mood. Correct. మన జోనర్ కి కావాల్సిన మూడ్ అది తీసుకురాగలదు. And then
నేను ఫస్ట్ స్టోరీ బోర్డింగ్ చేసినప్పుడు కూడా నేను అనుకున్నాను, నాకు ఆ లొకేషన్ తెలుసు, సో ఆ రూమ్ లో తీస్తామన్నప్పుడు అక్కడ బ్లైండ్స్ ఓపెన్ చేసి నాకు బయట నుంచి మూన్ లైట్ రావాలి, మూన్ లైట్ విల్ ఎన్హాన్స్ మూడ్, సో అది కావాలి, అది ఒక కలర్ ఉంటే లైక్ రియల్లీ న్యాచురల్. అదే నాకు గుర్తుండింది చాలా. తను హీ వాజ్ వర్కింగ్ వెరీ హార్డ్ ఆన్ మిక్సింగ్ ద కలర్స్ ఆల్సో. లైక్ ఆ షేడ్ ఎలా వస్తుంది, ఇంకొక వచ్చిందా, లేదు రాలేదు, మళ్ళీ ఇంకోటి, మళ్ళీ ఇంకోటి. పర్ఫెక్షనిస్ట్ అంతే మీరు. అది ఎంత హార్డ్ అయినా అందరూ కలిసి టైం తీసుకొని నీట్ గా యాజ్ ఎక్స్పెక్టెడ్ సెట్టింగ్స్ మొత్తం ఆ కలర్ గానీ ఆ థీమ్ గానీ ఎగ్జాక్ట్ గా వచ్చేదాకా ట్రై చేస్తానే ఉన్నారు చాలా సేపు. కళ్యాణ్ అండ్ విన్నర్ చాలా. ఒకటి షార్ట్ కోట్ చెప్పాలంటే మొత్తం ఈ క్రూ గురించి అయితే, సీయింగ్ వేరియస్ క్రూస్ వర్క్ ఆల్వేస్ మోస్ట్ కంఫర్టబుల్ ఐ కెన్ సే డ్రీమ్ టీమ్ అనొచ్చు అనమాట ఈ పర్టికులర్ క్రూ. సో ఈ పర్టికులర్ క్రూతో ఒక 3-4 ప్రాజెక్ట్స్ అనుకుంటే అవుతాయి, బయటకు వస్తాయి, అది కరెక్ట్ గా ఒక డైరెక్షన్ వెళ్తాయి అనమాట. లాస్ట్ టైం పృథ్వీ కూడా అన్నట్టు ట్రూ కాల్ లో పృథ్వీ అంటాడు అనమాట భూమి అది అని చెప్పి, అవి కూడా సేమ్ ఇదే క్రూ అనమాట. సేమ్ భరత్, కళ్యాణ్, టచ్ స్క్రీన్స్. సో ఐ కెన్ సే దట్ ఈ ఎక్స్పీరియన్స్ ఇట్లా యాక్టర్స్ కి కొంచెం ఈజీ రావడం కానీ, లేకపోతే తొందరగా అయిపోవడం కానీ, తొందరగా అంటే అది ఆన్ టైం అయిపోవడం కానీ, ఇది మొత్తం అవ్వడానికి కారణం దట్ డ్రీమ్ టీమ్ అనమాట. దట్ హూఎవర్ వాస్ దేర్ ద క్రూ. ఆ క్రూ లేకపోతే ఐ డోంట్ థింక్ నో అదర్ క్రూ కుడ్ అచీవ్ వాట్ ఎవర్ దిస్ ఇస్ వాట్ ఎవర్ వి అచీవ్డ్ అని చెప్పి. we were acting kada akkada act chesetappudu kuda we don't know how we are acting over point ki everybody was supporting each and everyone. I like that very much, and especially I want to credit Venkat garu and Dinesh Anna for that. Everyone of character ayipogane Austin ani you really did well, next kuda ilage cheyandi encourage I really loved it, and okarikokaru very supportive, and it was very good. So manam something about director and direction as cast members. What about something about direction and director? So Lavanya garu చెప్పినట్టు హోటల్ నచ్చు, బట్ అన్న మ్యాండేటరీ అన్న, ఇది ఫస్ట్ ఎయిడ్ మ్యాండేటరీ లాగా ఇది మ్యాండేటరీ. నాజ్ యాక్చువల్లీ రియా మీరిద్దరు మాట్లాడట్లేదు చాలా సేపటి నుంచి. No, actually we are listening to all of అందరికి వింటున్నాం ఏం జరుగుతుంది అని. మేము ఇక్కడ బాగా టాకటివ్ నాజ్ యాక్చువల్లీ అందరం చాలా మంది అది నాకు అనిపిస్తుంది ఒకసారి స్టార్ట్ చేస్తే ఆపం. సో యు హావ్ టు జంప్ ఇన్. నాజ్ ఎట్లా అంటే నాజ్ ఇస్ లైక్ కెమెరా ముందు ఒక రకంగా ఉంటుంది, కెమెరా ఆఫ్ చేసే ఒక రకంగా ఉంటుంది. కెమెరా ఆన్ చేయగానే డిఫరెంట్ పర్సన్ కమ్స్ ఆన్ స్క్రీన్. Yeah, actually that is true. So I noticed that it just I noticed. Anna, I noticed the same thing in you. Like, set మీద ఒకలాగా ఇంటికి రాగానే మీరు ఒకలాగా ఉన్నారు కదా, నాకు స్టార్టింగ్ లో అర్థమయ్యేది కాదు. లైక్ అన్న ఇస్ లైక్ సీరియస్ లేకపోతే అన్న ఇలానే ఉంటారా అని. దెన్ వన్స్ ఇంటికి వచ్చాక దెన్ మీతో ఉన్నాక దెన్ ఐ అండర్స్టూడ్ ఓకే దే ఆర్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇన్ అన్న అని. మనం ఫస్ట్ టైం ఏదన్నా ఎంట్రీ అవ్వగానే అందరినీ చూసాక నాకు కొంచెం భయం అనిపించింది. లైక్ ఇక్కడ అందరూ ప్రోస్ ఉన్నారా, లైక్ నాది ఇది చాలా ఫస్ట్ షార్ట్ మూవీ, నాకు క్యామ్ ముందు ఎట్లా నించుంటారో కూడా నాకు తెలియదు బేసిక్ గా. సో నాకు ఫస్ట్ కొంచెం బాగా ఇంట్రడ్యూస్ అయింది వెనిలా అండ్ లేఖ అన్నమాట. వీళ్ళిద్దరు ప్రోస్, ఆల్రెడీ వీళ్ళది ఫస్ట్ మూవీస్ అయిపోయింది, వీళ్ళ సెకండ్ మూవీ వచ్చింది. సో నాకు అర్థం కావట్లేదు, లైక్ ఏమన్నా కొంచెం మిస్టేక్స్ అయితే వీళ్ళందరూ ఎట్లా రియాక్ట్ అవుతారు, ఇక్కడ అందరూ ప్రోజే ఉన్నారు. అండ్ వీళ్ళ రిహార్సల్స్ చూసాను నేను, దిలీప్ అండ్ వినీలా వీళ్ళు డైలాగ్స్ చెప్తున్నప్పుడు ఐ వాజ్ లిటరలీ స్కేర్డ్ అనమాట. నాకు కొంచెం భయం అనిపించింది. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఎంత ఎమోషనల్ గా చెప్తున్నారు అది చూసి నేను షాక్ అయిపోయినా. ఇవే డైలాగ్స్ నాకు ఇచ్చుంటే నాకు ఒక 4 days పట్టేదేమో అనిపించింది. బికాస్ నాకు అంటే చాలా ఫస్ట్ టైం కాబట్టి అంత ఫాస్ట్ గా ఐ మీన్ కొంచెం అనిపించింది. బట్ ఓవరాల్ ఇట్ వాజ్ ఓకే. What about you, Riya? I think when we did the off-camera Naz and Lekha shoot చేసినప్పుడు I had the scripts I was reading, కానీ కెమెరా పెట్టినప్పుడు కొన్నిసార్లు రీటేక్స్ అయినాయి. బట్ I think you were very very supportive. అంటే మళ్ళీ చూసుకో, మళ్ళీ రీడ్ చేయి,
పర్లేదు టైం తీసుకో అని. I mean, everyone was supportive. Lekha and Naz especially help చేస్తూ yeah. Yeah, and I know that day because ఎందుకంటే ఆ రోజు అందరికీ లేట్ అయింది, everybody was sleepy, so retakes అవుతాయని I was prepared, so that was not an issue at all. ఫస్ట్ డే ఎంత అయితే భయపడ్డాము, సెకండ్ డే లైక్ టైం దొరికిన ప్రతిసారి లేడీస్ అందరూ సెల్ఫీస్ తీసుకోవడం చాలా ఫ్రెండ్స్. అండ్ నన్ను 2-3 ర్యాగింగ్ కూడా చేశారు. నాది ఫస్ట్ మూవీ అని గర్ల్స్ లో. ఎవరు ఇక్కడ దర్శ ఎడిట్ లో కొట్టేయచ్చు తెలిసిన విషయాలు కాదు. అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే ఏదన్నా డైలాగ్ జరుగుతున్నప్పుడు ఇది బాగుంది అన్ని ఏదన్నా లేకపోతే ఇది ఇలా ఉంది అనే సైడ్ మనం ఏదైనా మాట్లాడితే రోహిత్ గారు వచ్చేసి ఎందుకు నువ్వు చేయి డైరెక్షన్ డైలాగ్ వేస్తారు ఒకటి. అందరు కామ్ అయిపోతారు. యాక్చువల్లీ నాజ్ అండ్ రియా ఎక్స్ప్రెషన్స్ ఆ సీన్ లో, వాళ్ళు ముగ్గురు లేఖ, నాజ్ అండ్ రియా సీన్ లో, ఐ థింక్ రియా వాజ్ యాజ్ రియా సేయింగ్ తన నిద్రలో ఉంది అలా ఉంది కదా, ఆ క్యూట్ అని ఒక డైలాగ్ వస్తుంది. ఆ డైలాగ్ ఎలా చేస్తే నీ కెమెరా ఈ వైపు ఉన్నాను, నిద్రలో ఉందా నిజంగా చేయగలరా అంటే నిజంగా ఆ డైలాగ్, ఆ చిన్న డైలాగ్ ఇట్ టుక్ మీ ఫర్ ఎవర్ నిజంగా. బట్ ఇట్ వాస్ గుడ్. నో, ద ఫైనల్ ప్రోడక్ట్ ఇఫ్ యు సీ, ఆ యాంగిల్ కూడా కొంచెం కార్నర్ అంటే మరీ స్ట్రైట్ గా నీకు కాకుండా కొంచెం టిల్ట్ అయి ఉంటది. అండ్ ద వే ఇట్ ఎమోటెడ్ వాజ్ రియలీ గుడ్. అంటే నీకు చూసినప్పుడు తెలుసు. ఈవెన్ నాజ్ కూడా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అనమాట. కిషినే అనే డైలాగ్ ఉంది, ఐ విల్ నాట్ కంప్లీట్, బట్ కిషినే అన్నప్పుడు ఒక నోసిలా అనే ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. దట్ ఈస్ లైక్ ఐ డోంట్ నో రోహిత్ అక్కడ ఎలా ఎక్స్ప్లెయిన్ చేసాడు నాకు తెలియదు, కానీ ఇఫ్ యు సీ ఆన్ ద స్క్రీన్ ఆర్ ఆన్ ద మూవీ ఇన్ ద ఫ్లో, లైక్ ఓకే వీళ్ళు ముగ్గురికి కరెక్ట్ గా సెట్ అయినట్టు ఈ క్యారెక్టర్ అనిపించింది నాకైతే. దట్స్ ఆల్ కోఇన్సిడెన్స్ ఐ వుడ్ సే. నాకు తెలిసి ఎక్సెప్ట్ దర్శ, ఐ వాజ్ లైక్ ఫార్చునేట్ టు గెట్ ద రైట్ పీపుల్ ఫర్ ద రైట్ రోల్స్. దర్శ ఏంటంటే బ్రో మీరు కట్ అవుతున్నారు మళ్ళీ, కట్ అవుతున్నారు చూడండి. కెన్ యు హియర్ మీ నౌ? Yeah, yes. So that's ఏంటంటే only one. Everyone else was fortunate to get the right role. Darsha was the only one. I like the moment I saw her in her long hair, I knew she was Mahi right away. And ఇక్కడ ఒక చిన్న ట్రివియా. Basically Mahi and Vishal character names. సో ఆ 2 పేర్లు ఎందుకు పెట్టాను అని ఎవరికైనా చెప్పాను ఇప్పటి వరకు? లేదు చెప్పలేదు. ఐ రిమెంబర్ మహి ఫర్ దయ్యం మూవీ నుంచి నాకు చెప్పారు. ఫ్రమ్ దయ్యం మూవీలో మహేశ్వరి మహి, అండ్ విశాల్ ఈజ్ లో అజయ్ దేవగన్. అచ్చా. సో ఆబ్వియస్లీ రామ్ గోపాల్ వర్మ ఇన్స్పిరేషన్ నాకు చెప్పారు. యా బ్రో యాక్చువల్ గా మీకు క్వశ్చన్, నేను ఎవరికన్నా సారీ ఉన్నాను అని అంటే నా హెయిర్ చాప్ చేసినందుకు ఫస్ట్ డైరెక్టర్ గారికి. బికాజ్ చాలా హోప్స్ ఉండింది నా జుట్టు మీద. నేను ఒక్కసారి బాబ్ కట్ చేసుకొని వాట్ హావ్ యూ డన్ విత్ యువర్ హెయిర్ అంటే నాకు క్వశ్చన్ రాలేదు ఏం చేసుకున్నానని. తర్వాత ఐ రియలైజ్ ఐ డిడ్ సంథింగ్ రియలీ వెరీ షిట్ విత్ మై హెయిర్ అని. బట్ యూ మేడ్ ఇట్ అప్ విత్ యువర్ యాక్టింగ్, సో అది యూ డోంట్ హ్యావ్ టు బి సారీ ఎనీమోర్. థ్యాంక్ యూ అన్న. రోహిత్ బ్రో, ఇప్పుడు మీకు క్వశ్చన్ బ్రో. ఇప్పుడు మీరు షూట్ చేసేటప్పుడు ఎక్కడైనా కాంప్రమైజ్ అయిన షార్ట్స్ కానీ, లేకపోతే టైం అయిపోతుంది ఇంకా ఓకే దిస్ ఇస్ వాట్ వి గాట్ టిల్ నౌ, ఇక్కడ పర్లేదులే అన్న కైండ్ ఆఫ్ షార్ట్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా మన మూవీలో? సో బేసిక్లీ ఫ్రమ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ సెట్ మీదకి వచ్చేటప్పుడు వీ నోట్ ఇట్ డౌన్. క్రిటికల్ షార్ట్స్ ఇది ఖచ్చితంగా బాగా ఇవన్నీ బ్రో మీరు కట్ అవుతున్నారు, మీది కంటిన్యూస్ గా రావట్లేదు వాయిస్. చూడండి ఒకసారి, మేబీ వైఫై లోంచి డేటాలోకి వస్తారా లేకపోతే డేటాలోనే ఉన్నారా? మ్యాక్ లో నడుస్తుంది, ల్యాప్టాప్ లో. అచ్చా ఓకే. పాసిబుల్ మిగతా వాళ్ళందరూ మ్యూట్ లో వెళ్తే మేబీ వస్తుంది. we can do that. Continue bro. సో బేసిక్లీ మీ సెట్ కి వచ్చే ముందే ఫ్రమ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ విల్ సీ ఈ షార్ట్స్ లో ఈ షార్ట్స్ క్రిటికల్ షార్ట్స్ ఇవి
కొంచెం క్యాజువల్గా అయిపోతాయి, ఫాస్ట్గా అయిపోతాయి, వీ కెన్ ఫాస్ట్గా లాగేయచ్చు, ఇక్కడ అంత ఎమోషన్ లేదు అట్లా అనుకొని వస్తాం. సో సెట్ మీదకి వచ్చేటప్పటికే వీ నో ఈ షాట్ పడుతుంది అంటే ఈ షాట్ లేదు, ఖచ్చితంగా కావాలి, ఎందుకంటే ఇది మెయిన్, సో ఇది ఖచ్చితంగా బాగా రావాలి. ఇక్కడ టైం సరిపోవట్లేదు అంటే ఓకే, ఆ షాట్ తీసుకునేటప్పుడు వాట్ ఎవర్ షాట్ ఇస్ లైక్ క్యాజువల్ షాట్, ఆ షాట్ నార్మల్గా ఫాస్ట్గా లాగిచ్చేద్దాం అనుకుంటూ వస్తాం. అండ్ అట్లా అనుకుంటూ వచ్చినప్పుడు కూడా సెట్కి మన కిషీలో కొన్ని ఎక్స్ట్రా డిలే అయింది కాబట్టి సో ఆ క్లైమాక్స్ షాట్ ఎక్కడైతే మహి అండ్ విశాల్ రన్నింగ్ షాట్ ఏదైతే ఉందో అది ఫాస్ట్గా లాగిచ్చేద్దాం అనుకున్నాం, ఈవెన్ దో ఇట్ వాజ్ లైక్ వెరీ క్రిటికల్ షాట్. సో ఫాస్ట్గా లాగిచ్చేద్దాం బికాస్ యూ హ్యావ్ టు సేవ్ సమ్ టైం, ఎందుకంటే మీ ఇద్దరు వెళ్ళిపోవాలి కదా, తను వెళ్ళిపోవాలి దర్శ, అండ్ యూ ఆల్సో హ్యావ్ టు లీవ్. సో అనుకొని ఫాస్ట్గా లాగిచ్చేద్దాం అనుకున్నాం. బట్ ఫార్చునేట్లీ యూ గైస్ డిడ్ రియలీ గుడ్. నేను క్యాజువల్గా లాగిచ్చేద్దాం అనుకున్న రేంజ్లో మీరు చేయలేదు, అంతకు మించే చేశారు. సో దట్ వాజ్ వన్ షాట్ విచ్ ఐ కైండ్ ఆఫ్ వాంటెడ్ టు కాంప్రమైజ్, బట్ యూ గైస్ గేవ్ యువర్ 200%. నేను అడిగిన దాకంటే ఎక్కువ ఇచ్చారు ఆ షాట్లో. సో అది మీరు ఫైనల్ ప్రోడక్ట్ చూసినప్పుడు యూ కెన్ అండర్స్టాండ్. నైస్ బ్రో, ఇంకా అంతకన్నా ఇంకేం మాట్లాడతాం, మీరు అలా చెప్తే. అదే చాలా చాలా పెద్ద కాంప్లిమెంట్. జోబులో పెట్టుకుని అంతే అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. సో బ్రో, మీరు స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు, షూట్ చేసేటప్పుడు వాట్ వాస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఆర్ ఛాలెంజింగ్ సీన్ మీకు మన కిషీలో? ఛాలెంజింగ్ క్యారెక్టర్ అదృష్ట. ఛాలెంజింగ్ క్యారెక్టర్ అయితే అదృష్ట, నో డౌట్. ఎందుకంటే నాకు అదృష్ట రోల్ ఎట్లా అంటే షీ హ్యాస్ టూ మెనీ క్యారెక్టర్స్ అరౌండ్ హర్, బట్ షీ హ్యాస్ టు స్టాండ్ టాల్. అంటే తన స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు షీ హ్యాస్ టు బి ద డామినేటింగ్ వన్. ఎంత డామినేటింగ్ అంటే ఈవెన్ వెన్ విశ్వక్ ఎంటర్ అయినప్పుడు కూడా విశ్వక్ కమ్స్ అక్రాస్ యాజ్ ద డామినేటింగ్ లౌడ్ క్యారెక్టర్. వచ్చినప్పుడు కూడా మిగతా అందరూ భయపడిన ఎంత చేసినా అదృష్ట ఇస్ లైక్ షీఈస్ స్టేబుల్, ఒకటే ఇదిలో ఉంటుంది అంటిల్ దట్ వన్ మూమెంట్ వేర్ ఆ సీన్ ఒకటి ఉంటుంది కదా, వెన్ షీ గోస్ ఇన్ సైడ్. మహానటి సీన్ కాదు, వెన్ షీ ఈజ్ అలోన్. సో వెన్ షీ ఈజ్ అలోన్, దట్స్ వెన్ షీ లెట్స్ ఆఫ్ హర్ గార్డ్, దట్స్ వెన్ షీ బికమ్స్ లైక్ ద వల్నరబుల్ అదృష్ట. అప్పటి వరకు షీ ఈజ్ లైక్ ద స్ట్రాంగ్ అదృష్ట, ఇట్ డజంట్ మ్యాటర్ హూ ఈజ్ అరౌండ్ మీ. సో అది ఛాలెంజ్, అది అనుకున్నాను. సో ఎవరు దొరుకుతారో అనుకుంటూ ఉన్నాను. దెన్ లక్కీలీ వినీలా ఇట్లా డోర్ తెరుచుకొని హాయ్ ఐమ్ అదృష్ట అను సిస్టర్ అన్నప్పటి నుంచి లైక్ షీ క్యారీడ్ ఇట్ ఆఫ్ వెరీ వెల్. అండ్ కష్టం అనుకున్న షాట్ రవి షాట్. రవికి ఒక మంచి షాట్ ఉంటుంది, దట్ వాస్ లైక్ ఈ షాట్ కానీ బాగా వస్తే చాలు అనే ఫీలింగ్ లో ఉన్నాను నేను. అండ్ దాట్ కేమ్ అవుట్ రియలీ వెల్. అండ్ మ్యూజిక్ అండ్ దెన్ సో అది చూడండి యూట్యూబ్ లో July 31 చూస్తే యూ విల్ అండర్స్టాండ్. చిన్న పాయింట్ దాని గురించి యాక్చువల్గా ఇందాకే మెన్షన్ చేద్దాం అని చెప్పి అనుకున్నాను ఆ టైంలో, కానీ ఆ షాటే కదన్నా మీరు మాట్లాడేది, మన కనెక్ట్ అయినట్టున్నాం అదే షాట్ అనుకుంటా. నీ లాస్ట్ షాట్. ఆ షాట్ అసలు వన్ ఆఫ్ ద మోస్ట్, ఇట్లా హాట్ నైఫ్ బటర్ మీద పెట్టినప్పుడు ఎంత స్మూత్ గా వెళ్ళిపోతుంది. ఆ షూటింగ్, ఆ ఫిల్మింగ్ ఏదైతే ఉందో, ఆ 2 hours మేము ఏదైతే ఫిల్మింగ్ చేసామో ఎవరే మాట్లాడలే, అందరూ గప్ చుప్ ఎవరి పనాలు చేశారు, ఫటాఫట్ అది 2 hours లో అయిపోయింది. ఆ షాట్ మొత్తం తీస్తాం అనమాట. అంటే అది అందరు 100% ఫోకస్, 100% డెడికేషన్, ఎవరు చేయాల్సిన పనాలు చేస్తారు. నేను చాలా ఎంజాయ్ చేశా ఆ 2 hours. అసలు అందరు వెళ్ళిపోయినట్టున్నారు. ఐ థింక్ ఇంకెవరు లేరన్న ఒక్కడే షాట్ లో మేము ఎవరైనా లేమనుకుంటాం, మీకు సింగిల్ సెపరేట్ షాట్. నైట్ 4:30 ఉన్నట్టుంది షాట్ అది. అది ఐ హ్యాడ్ బెస్ట్ ఫన్. ఎప్పుడైనా బెస్ట్ ఫన్ ఎప్పుడు అనిపిస్తుంది, ఎవరి పని చేసుకుని ఫటాఫట్ చేసేస్తూ మంచి అవుట్పుట్ వచ్చిందంటే అప్పుడు అసలు మజా వస్తుంది అనమాట. అసలు రవి సెట్ కి రావడమే చాలా హడావిడిగా వచ్చాడు. రాగానే ఇంకా ఫస్ట్ నీ షాట్ ఉండగానే చేయగానే లైక్ ఐ థాట్ లైక్ నీ క్యారెక్టర్ నార్మల్ నువ్వు ఉండేదానికి, నీ క్యారెక్టర్ ఇచ్చిన క్యారెక్టర్ కి దిస్ ఇస్ లైక్ పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఫర్ యూ అని అనిపించింది. చాలా ఏమో ఆయన కొంచెం రవి అంతొద్దు రవి అన్నారు అనేసరికి ఆయన కాస్త సరే అని చెప్పి చేసాం. ఆయన చెప్పారనమాట ఎప్పుడో ఒకప్పుడు, రవిని కొంచెం నీకు మంచి. నేనేం చెప్పానంటే రవికి ఒక ఫేవరెట్ హీరో ఉన్నాడు, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఎనీ నేమ్స్ హియర్, నాట్ టు హర్ట్ ఎనీ ఫ్యాన్స్. ఒక ఫేవరెట్ హీరో ఉన్నాడు, ఆ ఫేవరెట్ హీరో బాడీ లాంగ్వేజ్ వస్తుంది. సో ఐ సెడ్ నో, నాకు అది వద్దు, ఐ డోంట్ వాంట్ ఇట్, ఐ వాంట్ రవి. సో హీ గేవ్ మీ రవి ఇన్ దిస్ మూవీ. సో ఒక విధంగా చూస్తే కొత్త రవిని చూస్తారు మీరు.
కిషిలో. అది ఇంకేం చెప్పగలం? జేబులో చేతులు పెట్టుకు వెళ్ళిపోవడమే. రవి కూడా బ్రో యాక్చువల్ గా ఇప్పుడు మన ఆడియన్స్ కి కిషి పార్ట్ 2 ఉండే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అది స్నీక్ పిక్ ఇస్తారా దాని గురించి ఏమైనా? యాక్చువల్లీ కిషి పార్ట్ మొన్న ఒక ఫ్రెండ్ తో కాన్వర్సేషన్ చేస్తున్నప్పుడు ఐడియా వచ్చింది, కొంచెం బడ్జెట్ కావాలి, బడ్జెట్ ఉంటే వీ కెన్ డూ ఇట్. సో కిషి ఆబ్వియస్లీ ఇట్స్ ఓపెన్ ఎండెడ్, సో ఫర్ నౌ ఇట్స్ ఓపెన్ ఎండెడ్, వీ కెన్ ప్లే అరౌండ్ విత్ దట్. సో కాకపోతే ఇట్లాంటి సీక్వెల్ ఉండదు, ఇట్ వుడ్ బి లిటిల్ బిట్ మోర్ అడ్వాన్స్ అట్లా అనుకుంటున్నాము. బట్ దానికి బడ్జెట్ అండ్ ఇట్ వుడ్ నీడ్ లాట్ ఆఫ్ సిజీ వర్క్. సో అది ఎక్స్పీరియన్స్ మాకు రావాలి, అండ్ దెన్ విల్ హ్యావ్ టు సీ ద బడ్జెట్ అండ్ ఎవ్రీథింగ్. బట్ దేర్ ఆర్ అదర్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ విచ్ వీ కెన్ డూ ఇన్ అవర్ బడ్జెట్ రైట్ నౌ. అండ్ ఆల్సో గివెన్ ద కోవిడ్ సిచ్యువేషన్, సో ఇంత పెద్ద క్రూతో మళ్ళీ చేయాలి అంటే టైం పడుతుంది. అది కరెక్ట్. సో బ్రో మీరు కొంచెం ఒక 2-3 క్వశ్చన్స్ 5-10 మినిట్స్ లో క్లోజ్ చేసేద్దాం. సో ఎడిటింగ్ టేబుల్ మీద ఫస్ట్ టైం కూర్చున్నప్పుడు మీరు యు ఆర్ ద ఐ థింక్ మేబీ 1 or 2 other people are the ones who will see the raw footage కదా. మేమందరము ఫైనల్ ఎడిటెడ్ అవుట్పుట్ చూస్తాం, బెస్ట్ అవుట్పుట్ చూస్తాం. బట్ మీ ఒరిజినల్ ఫీలింగ్ ఏంటి బ్రో? మీరు రా ఫుటేజ్ చూసి మీరు ఎడిట్ చేసేటప్పుడు హౌ డిడ్ యూ, అంటే మొత్తం ఓవరాల్ గా మీరు రా ఫుటేజ్ చూస్తున్నప్పుడు సాటిస్ఫైడ్ గా ఎడిట్ చేసుకుంటూ వెళ్ళారా, లేకపోతే యూ ఫెల్ట్ లైక్ అరే కొంచెం ఇక్కడ ఎక్కువ తక్కువ అయిందని కొంచెం ఎడిటింగ్ లో మేనేజ్ చేసుకుంటూ వెళ్ళడం అట్లా ఏమైనా జరిగినాయా? సో బేసిక్లీ ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ ఎట్లా చెప్పాలంటే, మనం షూట్ చేసిన దాంట్లో యూ విల్ హ్యావ్ సమ్ విగిల్ రూమ్ టు ప్లే విత్, కొంచెం లెగ్ రూమ్ ఉంటుంది. సో యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ ఎ పర్ఫెక్ట్ షాట్ to make a perfect, you don't have to have 100 perfect shots to make a perfect short film. You can have like let's say 50% perfect shots and other 50% can be like little bit off. Avi editing lo you can manage oka short film ki ledu everything perfect ga ravali ante kuda there are people who do it. I'm not saying it's not possible, but mana budget lo mana time lo aa leg room ki lopala kaani if you are able to finish it off, ఎడిటింగ్ టేబుల్ ఎక్కువ డిసప్పాయింట్మెంట్ అవ్వవు. అండ్ టచ్ స్క్రీన్స్ లో వీ హ్యాడ్ దోస్ డిసప్పాయింట్మెంట్స్. ఇంతకు ముందు షార్ట్ ఫిల్మ్స్ చేసినప్పుడు ఈవెన్ నాకు వినీలా చెప్పింది జిమ్మిక్ కమల్ వీ షార్ట్ ఇట్ ఇన్ లైక్ పీక్ వింటర్, క్రిస్మస్ టైంలో అవుట్ సైడ్ చలిలో లేడీస్ అందరూ డాన్స్ చేశారు. సో అది ఎడిటింగ్ టేబుల్ లోకి వచ్చాక వీఆర్ నాట్ ఎంటైర్లీ సాటిస్ఫైడ్, వీ వాంటెడ్ టు రీషూట్ ఇట్. బట్ బై దెన్ క్రిస్మస్ డెకరేషన్స్ అన్ని తీసేశారు, ఎవ్రీథింగ్ వాస్ డన్, సో వీ కుడ్ నాట్ రీషూట్ ఇట్. సో ఆ టైంలో అట్లాంటివి చాలా చూసాం. కలవే కలిసేవే కూడా ఈ షార్ట్ కానీ ఇంకొంచెం బాగా తీసుంటే ఎడిటింగ్ ఇంకా బాగుండేది, ఆడియో డబ్బింగ్ అట్లాంటివి ఉన్నాయి. సో ఇప్పుడు మాకున్న ఎక్స్పీరియన్స్ లో వాట్ వి ట్రై టు డూ ఇస్ ట్రై టు ప్లే అరౌండ్ విత్ ఇన్ దట్ లెగ్ రూమ్, ఆ విగిల్ రూమ్ స్పేస్ లో ఈ షార్ట్స్ వరకు ఇఫ్ యూ కెన్ జస్ట్ కాంప్రమైజ్ లిటిల్ బిట్ ఎడిటింగ్ లో మేనేజ్ చేసుకోవచ్చు. అది మూల నాని అంటాడు కదా, ఎడిటింగ్ లో మేనేజ్ చేసుకోవచ్చు, బ్రహ్మానందం అంటారు ఎడిటింగ్ లో మేనేజ్ చేసుకోవచ్చు. అట్లాంటి కొన్ని షార్ట్స్ తెలుస్తుంటాయి, విత్ ఎక్స్పీరియన్స్ విల్ నో. సో అట్లాంటివి వి డిడ్. సో ఫస్ట్ ఎడిటింగ్ టేబుల్ మీద పెట్టేసినప్పుడు ఐ రియలైజ్ ఓకే వీ ప్లేడ్ విత్ ఇన్ ద స్పేస్ హియర్, విల్ గెట్ ఏ వెరీ గుడ్ అవుట్పుట్ అని. ఓన్లీ ఐ థింక్ నా సింగిల్ షాట్ తప్ప ఇంకేది రీటేక్ మనకు రాలేదు కదా. ఓన్లీ ఒక్క నా సింగిల్ షాట్ ఐ థింక్ వి డిడ్ కమ్ రీటేక్స్ అంతే. రీషూట్ నో వి డిడ్ రీటేక్స్ బట్ రీషూట్ కదా, సారీ రీటేక్ కాదు రీషూట్. You don't have choice, వీళ్ళు వెళ్ళిపోయారు కదా దర్శ అండ్ దిలీప్. మాకు రీషూట్ కి ఆప్షన్ లేదు కదా. లేదు రీషూట్ కి నాట్ జస్ట్ యువర్ యాక్టింగ్ బట్ అక్కడ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్, లైటింగ్ అండ్ దెన్ కొన్ని ఫుటేజ్ ప్రాబ్లమ్స్ అయ్యాయి. సో కెమెరా అది యాక్చువల్ ప్రాబ్లం, అది లైటింగ్ ఇంకా అది అయ్యేసరికి ఇంకా రీషూట్ అని అనమాట. కానీ టు బి ఫ్రాంక్ రీషూట్ ఉంది అన్న వి వుడ్ హావ్ అగైన్ కమ్ బికాస్ అది పిచ్ లైట్. మీరు ఒకవేళ కొంచెం అయింది మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ ఇంకో 2 weeks తర్వాత చేద్దాం అంటే మళ్ళీ వచ్చేవాళ్ళం ఎలా అయినా బ్రో. అది డెఫినెట్ గా nobody would have said already అప్పటికి పోస్ట్ ఇంటి ఓనర్ సమస్య. ఇంటి ఓనర్ పాపం ఆ రోజు ఇచ్చాడు, మళ్ళీ ఇన్ని రోజులకి ఇప్పుడు శాంతించారు, ఇప్పుడు మళ్ళీ కావాలంటే ఇప్పుడు మళ్ళీ షూట్ చేసుకుని అంటున్నాడు. కానీ ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత లైక్ ఓకే కొన్ని రోజులు మా ఇంటి దరిదాపులు ఎక్కడ కనిపించొద్దు అన్నాడు.
పాపం ఆయన సోఫాల్లో కుర్చీల్లో అక్కడ పడుకునే వాళ్ళు కదా మనం షూట్ చేసుకుంటుంటే. ఫస్ట్ ఇంటి ముందు ఎంట్రన్స్ లో చెప్పులు స్టాండ్ అయ్యా. He was very helpful actually. Thanks to Venkat. ఒక షార్ట్ ఫిల్మ్ కోసం ఇంతమంది నేను త్యాగాలు చేస్తారు. అంతేగా మరి. అవుట్ ఆఫ్ ప్యాషన్ ఎవ్రీబడి. So final ga before we close, anything you guys want to talk about, like experience kani, Kishi gurinchi kani, Rohit bro gurinchi kani, script gurinchi kani, anything about your character or acting or working with each other, your experience, anything. Dilip, I would like to add a couple of words. Sure Lavani. So Rohit, I know you don't like praises. These are not false praises. Sometimes you need to hear all the positive things which would come across you so that you will keep doing it. So as a director, I really appreciate like meekuna vision kani, the personality on the shoot day. I know I was not there for all 3 days, but the first day when there is lot of chaos going on, everybody's trying to settle down, you maintained your cool. So you were like చాలా కూల్ గా ఆరాంగా అలానే నుంచొని లేదు మళ్ళీ ఇంకొకసారి చేద్దాం మళ్ళీ ఇంకొకసారి. లాట్ ఆఫ్ పేషెన్స్ యాక్చువల్లీ. And it is required. Imagine like if you lost it even for a minute, you wouldn't have had all this team bound together. So I would say like keep up the good work, and I'm really looking forward to watch this movie on 31st July, and also I'm sure viewers will enjoy it. Kalai Kalsave దాంట్లో ఉన్న క్వాలిటీ ఐఎమ్ షూర్ ఇట్ విల్ ఎక్సీడ్. అదే నాకు చాలా హై క్వాలిటీగా అనిపించింది. So keep up the good work, and I'm really looking forward to much more, like solid work from you. Thank you. From my side, Dilip, AD కూడా థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఇట్స్ నాట్ దట్ పార్ట్ ఆఫ్ ఇట్, కానీ దినేష్ అన్న అండ్ పృథ్వీ దేవర్ లైక్ బ్యాక్ బోన్స్ అనమాట. డైలాగ్ మిస్ అవుతున్నా, డైలాగ్ ఏమన్నా రష్ అవుతున్నా నాకైతే చెప్పారు. యాక్టింగ్ విషయంలో పర్టికులర్ గా చెప్పారు, ఓకే ఇక్కడ ఇలా అవుతుంది చూసుకో, ఇక్కడ ఇలా అవుతుంది చూసుకో. దట్ హెల్ప్స్ అ లాట్. అంటే మా పాస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా హెల్ప్ చేశాయి. నువ్వు సెట్ లోకి వచ్చేటప్పుడు దే బోత్ టెల్ మీ, నువ్వు ఆ సీన్ లో యాక్టర్స్ యాక్టింగ్ చూసుకో, నెక్స్ట్ సీన్ ఏంటి, లైటింగ్ ఎట్లా పెడుతున్నారు, ఎవ్రీథింగ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో ఐ హావ్ దట్ అష్యూరెన్స్. సో దట్స్ వై ఐఎమ్ చిల్డ్ అవుట్. I second that thought. Like, yes, Dinesh Garu and Prithvi Garu, like, definitely. Praises to you also. So anyone else guys? మేము యాక్టింగ్ ఉన్నప్పుడు, మా రోల్ ఉన్నప్పుడు, మాకు రిలవెంట్ ఉన్నప్పుడు మాత్రమే మేము ఉండి మిగతా అంతా రిలాక్స్ అయ్యేవాళ్ళం అట్లీస్ట్. బట్ రోహిత్ గారు, దినేష్ గారు అండ్ పృథ్వీ వీళ్ళు కంటిన్యూస్ ఎన్ని ఆర్స్ షార్ట్స్ అయినా అట్లానే స్టేబుల్ గా, అసలు రిలాక్సేషన్ రెస్ట్ అనేది లేదు. మళ్ళీ ఇట్లా లంచ్ అవగానే ఓకే కమ్ ఆన్ లెట్స్ స్టార్ట్ గైస్ అని చెప్పి చాలా డెడికేషన్ తో, చాలా పేషెన్స్ తో, ఇట్ వాజ్ లైక్ వండర్ఫుల్ అవుట్కమ్. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. I should also credit Divya akka, because like correct time ki manaki food actually everything, snacks, lunch, ఇప్పుడు డిన్నర్, ఇప్పుడు ఇది దివ్య తీసుకొచ్చేది. బట్ కుకింగ్ వాజ్ దివ్య అండ్ దినేష్ ఆల్సో. సో ఫుడ్ వాజ్ ఆసమ్. అండ్ దివ్య యూస్ టు లైక్ ఎప్పుడు గ్యాప్ దొరికినా వెళ్ళి తినండి తర్వాత మీకు ఎనర్జీ రావాలంటే వెళ్ళి తినండి మీరు ఫస్ట్ అని చెప్పి అది డెఫినెట్ గా మనం తినకపోయినా షార్ట్ అవుతుంటే తినలేదా అని రియల్లీ యూస్ టు పుష్ us. ఎనర్జీ కావాలి, గో అని చెప్పి షీ యూస్ టు పుష్ us a lot. పృథ్వీ అన్న నీ వల్లే ఫస్ట్ తిందాం మనం అనే మోడ్ లోనే ఉన్నాం ఫుడ్ రాగానే. నేనైతే స్పెషల్ థ్యాంక్స్ టు దివ్యా సిస్. ఎందుకంటే ఎవ్రీ టైం తిన్నావమ్మా ఏదో కొంచెం ప్యాంపరింగ్ టైప్ లో అడగటం. 2 minutes లో ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు స్నాక్స్. మాకు చాలా ఫ్రీ టైం ఉండేది. లేక తినడం ఏముందా వెరైటీ, మళ్ళా తింటుంటేనే మళ్ళీ డైట్స్ గురించి మాట్లాడుకోవటం. నాకు అసలు చెప్పక్కర్లేదు ఫుడ్ గురించి. నాకు కలవై కలిసావు చూసాక కూడా అంత అప్పటి నుంచే ఉందా నీకు తింటాం అని చెప్పి ఇప్పటికే ఏడిపిస్తారు మా వాళ్ళు. సో నాకు రోహిత్ బ్రో చాలా క్లోజ్ అయ్యారు యాక్చువల్లీ. నాకు డ్రాప్ కూడా చేసేవాళ్ళు. సో స్పెషల్ థ్యాంక్స్ టు రోహిత్ బ్రో, అసలు గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ అట్ ద సేమ్ టైమ్ బీయింగ్ సో ఫ్రెండ్లీ. అండ్
సో థ్యాంక్ఫుల్ అంతే, ఇంకా నాకు ఎంత వర్డ్స్ చెప్పాలి అర్థం కావట్లేదు. సో యా, ఓవరాల్ సో స్పెషల్ థ్యాంక్స్. యాక్చువల్ గా మనం మూవీ 31st July కదా, విల్ అనౌన్స్ ద ప్లాన్. రోహిత్ బ్రో ప్లాన్ అనౌన్స్ చేస్తారు. మన పాడ్కాస్ట్ చూసే ఆడియన్స్ అందరికి కూడా క్లియర్ గా తెలుస్తుంది హౌ విల్ వి రిలీజింగ్ దాట్, ఎట్లా పెడతాము అనేది. మనం యాక్చువల్ గా ఒకసారి చూసుకున్న తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ఇంకొక పాడ్కాస్ట్ చేయొచ్చేమో, జస్ట్ టు సీ అసలు ఎట్లా వచ్చింది ఏంటి అనేది. మనం సపరేట్ గా మాట్లాడుకోవడం కన్నా ఐ థింక్ ఇట్స్ గుడ్ టు జస్ట్ కమ్ అక్రాస్. నెక్స్ట్ పాడ్కాస్ట్ లో మేబీ క్రూన్ కూడా పిలిచి సరదాగా ఒకసారి అందరం ఎట్లా ఫీల్ అయ్యాం అనేది మాట్లాడుకోవచ్చేమో. యా, డెఫినెట్లీ యూ కెన్ ట్రై దట్. సో అప్పుడు మీరంతా చూసుంటారు కాబట్టి యూ గైస్ కెన్ స్పీక్ మోర్. యా, సో మెయిన్ గా బ్రో నా సైడ్, నా దగ్గర నుంచి వన్ థింగ్ విచ్ ఐ లెర్న్డ్ అవుట్ ఆఫ్ దిస్ హోల్ కిషి ఎక్స్పీరియన్స్. నేను యాక్చువల్ గా ఇంతకు ముందు నేను కూడా చిన్న చిన్న వీడియోస్ సినిమా పిక్చర్ తీస్తుంటాను కదా, బట్ ఐ నెవర్ గో అవుట్ ఆఫ్ నా లిమిటేషన్. నాకు నేనే గీసేసుకుంటాను, దిస్ ఈస్ మై లిమిటేషన్, ఐ షుడ్ నాట్ గో అవుట్ ఆఫ్ దిస్ లిమిటేషన్ బికాస్ అది అచీవ్ చేయలేనేమో అన్నట్టు. బట్ మీరు కిషి షార్ట్ ఫిల్మ్ ఈ ఎక్స్పీరియన్స్ తో డెఫినెట్ గా వన్ థింగ్ విచ్ ఐ లెర్న్డ్ ఇస్ నాట్ టు హ్యావ్ ఎనీ లిమిటేషన్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ టు హ్యావ్ అ నైస్ టీమ్. ఒక మంచి టీమ్ మనం ఫామ్ చేసుకోగలిగితే, లైక్ నౌ హౌ మీకు ఇప్పుడు టచ్ స్క్రీన్స్ లో టీమ్ ఎలాగుందో, మీరందరూ ఒక ఫ్యామిలీ లాగా, ఒక స్ట్రాంగ్ యూనిట్ లాగా ఎట్లయితే వర్క్ చేస్తారో, అట్లా ఒక మంచి టీమ్ ని ఫామ్ చేసుకోగలిగితే ఐ థింక్ డెఫినెట్ గా వీ కెన్ క్రియేట్ వండర్స్. లైక్ ప్యాషనేట్ టీమ్ ని క్రియేట్ చేసుకోగలిగితే, లైక్ దట్ వాజ్ రియల్లీ, ఐ షుడ్ అప్రిషియేట్ ద హోల్ టీమ్ ఫర్ యువర్ ఎఫర్ట్స్ కమింగ్ అప్ విత్ స్క్రిప్ట్స్ లైక్ దిస్ అండ్ లివింగ్ యువర్ లైక్. మనకేముంది, నెక్స్ట్ డే మళ్ళీ మండే అయితే వర్కే కదా, కాకపోతే దాన్ని పక్కన పెట్టి మన ప్యాషన్ కి పనిచేయడం అనేది ఐ రియలీ అప్రిషియేట్ ఎవ్రీవన్, లైక్ ఎవ్రీబడి హూస్ ఇన్ దిస్ కాల్, ఇన్ ద క్రూ, everybody we have our own personal lives. None of us are like professional full-time actors who are acting for living other, but yeah, and everybody did their best, no complaints from anyone. And మొత్తానికి మొత్తం what I would like to add here is, touch screens active ga మేము ఫస్ట్ నుంచి we're looking for more people to join the group, creative అట్లాగే రవి జాయిన్ అయ్యాడు. And then we sit with him in discussion, story discussion atlaga, and then there were some people who were on and off, so adi okati. And then we are looking for creative people to join our team in writing department and things like that. And also on top of it, we're also looking for people who are interested in investing in short film. I know short film is not a business, but definitely takes money. So ippadi varaku endante short film just our team we are investing basically andra H1 same కష్టాలు ఉంటాయి, సేమ్ H1 కష్టాలు అందరి. సో సిమిలర్ థింగ్, బట్ యా, సో ఇఫ్ ఎనీబడి ఇస్ ఇంట్రెస్టెడ్ అండ్ లుకింగ్ టు క్రియేట్ సంథింగ్ గుడ్ క్వాలిటీ వర్క్, యా, టచ్ స్క్రీన్స్ అంటే సరే, నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటున్నాను, ఐ వాంట్ టు ప్రొడ్యూస్ సంథింగ్, వాట్ ఈస్ గుడ్ షార్ట్ ఫిల్మ్ మేకింగ్ హౌస్ అంటే టచ్ స్క్రీన్స్ అని రావాలి అనేది మా ఒపీనియన్ టచ్ స్క్రీన్ స్టార్ట్ చేసిన రోజు నుంచి. సో ఐ థింక్ వీఆర్ slowly but steadily inching towards that. So that's one thing I want to add. మీరు ఎప్పుడు బ్రో టచ్ స్క్రీన్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? జస్ట్ ఐ నెవర్ ఆస్క్ యు దిస్. 2017 January. 2017 Jan. Yeah. Okay. లాస్ట్ టైం కళ్యాణ్ అన్నట్టు క్రూ కాల్ లో సినిమా ఆయన ఎగ్జాక్ట్ లైన్ అనమాట అది, సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయినా పెట్టే కష్టం మాత్రం అది సేమ్ ఉంటది. కాబట్టి అది క్రూ అయినా కానీ కాస్ట్ అయినా కానీ ఎవరైనా కానీ, సో ఆ కష్టానికి కాస్త అందరూ ప్రేక్షకులందరూ వచ్చి 31st July సో అదే అందరికి ఒకసారి వినిపించినట్టు, ఐ జస్ట్ వాంటెడ్ దిస్ టు హ్యాపెన్ టుగెదర్. ఇఫ్ ఎవ్రీవన్ కెన్ ప్రాబ్లీ జస్ట్ అన్మ్యూట్ అండ్ జస్ట్ టెల్ ద రిలీజ్ డేట్, ఐ గివ్ అ కౌంట్ డౌన్ 3, 2, 1, జస్ట్ ఇట్లా సైన్ చేస్తా నేను, అందరు అట్ ఎ టైం 31 July అని చెప్పాలి. సో ఇది ఒక జస్ట్ అట్లా ఒక చిన్న బయట కొట్టి పెట్టేసుకోవచ్చు అనమాట. ఇఫ్ యూ గైస్ ఆర్ గేమ్, లెట్స్ డూ ఇట్. Okay. Yeah, go for it, buddy. Andaru unmute. So guys, Venice Kishi releasing
July. Awesome. Great. So 31st July Kishi అనే షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్ లో రిలీజ్ అవబోతుంది. సో we're all excited and we hope you will get excited after watching it. అండ్ రిలీజ్ ప్లాన్ ఏంటనేది మేము మళ్ళీ టచ్ స్క్రీన్స్ ప్రొడక్షన్స్ పేజ్ నుంచి అనౌన్స్ చేస్తారు ఎట్లాగో. సో ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కింద టచ్ స్క్రీన్స్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. సో ప్లీజ్ గో సబ్స్క్రైబ్ టు టచ్ స్క్రీన్స్. అండ్ మీకు ఏమైనా టచ్ స్క్రీన్స్ తో మెసేజ్ చేయాలనుకుంటే ఫీల్ ఫ్రీ టు టాక్ టు టచ్ స్క్రీన్స్. రోహిత్ బ్రో తో కానీ వాళ్ళ టీమ్ తో కానీ మాట్లాడండి. If you want to work with them, please do come forward, because we touch screens people, they are looking for a team. So and release plan, ee movie release ayin tarvata mee comments ni kuda mention cheyandi, because we would love to hear out from all of you on how we did, not only one department, overall ga as a film, as a crew, as cast, like atla mem perform chesam anedi kuda comment cheyandi. And yeah, we would love to do more stuff like this, live our passion and come up with some more unique concepts inka mundu touch screens nunchi with nice collaboration. I just feel like malli inka mundu inka manchi projects manandarame kalisi cheyali ani. I really pray to God for that. Inka manchivi Kishi kanna inka manchi concepts ఆయన రాయాలని చెప్పి ప్రే చేయండి అందరూ. రోహిత్ కూర్చొని రాయాలి స్టోరీ అని. తీస్తే I can't cast any of you, right? అన్నా సీక్వెల్ తీస్తే కాస్ట్ చేయలేరా? I can't cast any of you, right? ప్రీక్వెల్ రాయండి అయితే. మమ్మల్ని కాస్ట్ చేయడానికి కోసం ప్రీక్వెల్ రాయండి. Yeah, so sure. Rohit bro, any final words? No, that's all. బాగా వచ్చినా బాగా రాకపోయినా చూడండి మా సినిమా అని చెప్పను. బ్రహ్మాండంగా వచ్చింది. సో చూడండి, యూ విల్ ఎంజాయ్ ఇట్. యూ కెన్ టేక్ దట్ వర్డ్, టేక్ మై వర్డ్ ఫర్ దట్. బ్రహ్మాండంగా ఉంది. సో విల్ ఫీల్ ఎ కంప్లీట్ డిఫరెంట్ జానర్, కొత్త జానర్ విత్ ఎ ట్విస్ట్. సో యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. సో మాకు కాన్ఫిడెన్స్ ఉంది. సో దట్స్ ఆల్. విల్ టాక్ ఆఫ్టర్ July 31st దెన్. యా, మళ్ళీ ఇంకొక పాడ్కాస్ట్ లో మనం మొత్తం ఈసారి మన క్రూన్ కూడా పిలిచి విల్ ఆల్ గెట్ టుగెదర్ వన్స్ అండ్ మనం సరదాగా. యా రవి. అరే సో బేసిక్లీ మీరు అందరూ మంచిగా ఫీల్ అవ్వాల్సిన ఒక విషయం ఏంటంటే 31st July నాడు నవాజుద్దీన్ సిద్దికి, మన విద్యా బాలన్, వీళ్ళందరి సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి ఆ రోజే. సో రాధాకేలి అండ్ శకుంతలాదేవి ఓకే ప్రైమ్ లో ఆల్మోస్ట్ ఒక 16 సినిమాస్ ఎన్నో రిలీజ్ అవుతున్నాయి నెట్ఫ్లిక్స్ లో అనుకుంటా ఆ రోజు, ఆ పర్టికులర్ డే 31st July. ఒక్క రోజా? మరి నేను చాలా బిజీ అయిపోతాను అప్పుడైతే. అది ఐ థింక్ సో కానీ రాత్ అకేలీ హే నవాజుద్దీన్ మళ్ళీ ఆ రోజే. సో ఆల్ వి గైస్ మస్ట్ బి ప్రౌడ్ దాట్ నవాజుద్దీన్ సిద్దికి సినిమా రిలీజ్ అవుతుంది, మన సినిమా రిలీజ్ అవుతుంది, మనందరి సినిమాలు అట్ సేమ్ డే రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి వీఆర్ ఆల్ దేర్. జస్ట్ ఏంటంటే ఆయన నెట్ఫ్లిక్స్ లో, మన యూట్యూబ్ లో, అంతే తేడా. ఇది ఇంటర్చేంజ్ అవుతాయి, ఇటు అవుతాయి, అటు అవుతాయి కానీ, బట్ దట్ ఈస్ వన్ థింగ్ దట్ వి ఆల్ కెన్ రిలేట్ టు, బీయింగ్ యాక్టర్స్, బీయింగ్ ఫిల్మ్ మేకర్స్. So anything else from anybody? If andaru okay ante we can close the call. Definitely. Any final words from anyone? Good. Okay. Cool, then thank you so much guys. This is from Kishi family. So malli inkoka podcast lo kaluddam, and keep watching our stuff and keep encouraging us. We'll come up with more and more entertaining concepts just for you. Okay, thank you so much. Thank you. Malli inko podcast lo malli kaluddam. Bye bye. Peru Kishi.